శ్రీమద్ రామాయణ సప్తాహ మహోత్సవంలో 6వ రోజు వచ్చేసాము. రామాయణ ప్రవచనంతో మనల్ని ప్రతిరోజు మంత్రముగ్ధులను చేస్తున్నటువంటి శ్రీ ఆముదాల మురళి గారిని పుష్పమాలాంకులను చేయవలసిందిగా జి సుబ్రాయల్ గారి గౌరవనీయ పెద్దలు జి సుబ్రాయల్ గారిని కోరుతున్నాను. ప్రార్థనా కార్యక్రమము ఇప్పుడు మన వివేకానంద బాల క్లాస్ పిల్లలు ప్రార్థనా కార్యక్రమంలో ప్రార్థన చేస్తారు. నా పేరు రిత్విక్. ఇప్పుడు నేను ప్రార్థనా శ్లోకాలు చెప్పబోతున్నాను. నా పేరు తోష్ని. మేమిద్దరము ప్రార్థనా శ్లోకాలు చెప్పబోతున్నాము. ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్ఠాయ రామకృష్ణాయ తే నమః. ఓం జననీం శారదాం దేవీం రామకృష్ణం జగద్గురుం పాదపద్మే త్రయోశ్రిత్వా ప్రణమామి ముహుర్ముహుః. ఓం నమః శ్రీయతిరాజాయ వివేకానంద సూరయే సచ్చిత్సుఖస్వరూపాయ స్వామినే తాపహారిణే. ఓం ఓం రామాయ రామచంద్రాయ రామభద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర ముఖమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. హరి ఓం. తం నమామి పరంజ్యోతిరవాంగ్మానసగోచరం ఉన్మూలయత్య విద్యాం యద్విద్యామున్మీలయత్యపి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. శారదా శారదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధి సన్నిధిం క్రియాత్. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. గోష్పదీకృతవారాసిం మశకీకృతరాక్షసం రామాయణ మహామాలాం రత్నం వందే అనిలాత్మజం. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. సద్గురుం రామకృష్ణం చ జగన్మాతా చ శారదాం తచ్చిష్యం నరేంద్రం చ వందే వాగర్త సిద్ధయే.
పరమ పవిత్రమైనటువంటి రామాయణ కావ్య సప్తాహంలో మనం 6వ రోజుకు ప్రవేశించాం. నిన్నటి వరకు మనం సుందరకాండను చెప్పుకున్నాం. ఇక యుద్ధకాండలోకి ప్రవేశిస్తూ ఉన్నాం. ఒక లక్ష్యం మనకు నిర్ధారణగా తెలిసిన తర్వాత, ఈ పని చేయాలి అని తెలిసిన తర్వాత దానికి కావలసినటువంటి ప్రతిబంధకాలు ఏముండాయో చూసుకోవాలి. వాటిని ఎలా అధిగమించాలో, దానికి కావలసిన ప్రణాళికలు ఏమిటో తెలుసుకోవాలి. మనకున్న బలం ఏమిటో, మన బలహీనత ఏమిటో తెలుసుకోవాలి. వాటినన్నింటినీ ఒక సమీక్ష చేసుకొని కార్యంలోకి ముందుకు వెళ్ళాలి. దీనికంటే ముందు ప్రధానంగా ఉండాల్సినటువంటి లక్షణం ఒకటి ఉంది. అదేమిటంటే కృతజ్ఞత. అది 100 యోజనాల సముద్రాన్ని ఏ ఆధారము లేనటువంటి ఆకాశంలో ఎగురుకుంటూ వెళ్ళి శత్రువుల మధ్యలో ఒంటరిగా దిగి లంకలో అంతా వెతికి సీతమ్మ ఎక్కడుందో చూసి తిరిగి వచ్చినటువంటి హనుమంతునికి రాముడు కృతజ్ఞత చెప్పాడు. ఈ కృతజ్ఞత అనేది రాముని స్వభావం. ప్రతి ఒక్కరికి అది స్వభావం కావాలి. రామో విగ్రహవాన్ ధర్మ అని చెప్పన్నారు. అలాగే రాముడు కృతజ్ఞతా స్వరూపం కూడా. నిజానికి సుగ్రీవుడు రామునికి మాటిచ్చాడు, సీతాన్వేషణలో సహాయం చేస్తానని. సుగ్రీవునికి హనుమంతుడు బంటు. అతనికి సుగ్రీవుడు కృతజ్ఞతలు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకు? బంటు కాబట్టి. రాముడు అసలే చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకు? అతనితో లింకే లేదు కాబట్టి. అయితే హనుమంతుణ్ణి పిలిచి రాముడు కృతజ్ఞతలు చెప్పాడు. ఎట్లా చెప్పాడు అంటే, తనను ఆలింగనం చేసుకొని, హనుమంతుణ్ణి ఆలింగనం చేసుకొని హనుమంతునికి కృతజ్ఞతలు చెప్పాడు. కృతజ్ఞతలు చెప్పకపోతే ఏమవుతుంది? అసలు ఎవరికి కృతజ్ఞతలు చెప్పాలి, ఎవరికి చెప్పగలం, ఎవరికి చెప్పలేం అనేది మనకు ఒక అవగాహన ఉండాలి. భార్యకు, తల్లికి, గురువుకు కృతజ్ఞతలు చెప్పలేం, చెప్పకూడదు కూడా. ఎందుకంటే చెబితే వాళ్ళని తక్కువ చేసినట్టు అవుతుంది. భార్యకు, తల్లికి, గురువుకు కృతజ్ఞతలు చెప్పకూడదు. చెప్పకూడదు అంటే కృతజ్ఞత లేకుండా ఉండాలని కాదు దాని అర్థం. చెబితే వాళ్ళని తక్కువ చేసినట్టు అవుతుంది. అంత గొప్ప త్యాగమూర్తులు వాళ్ళు. తర్వాత తన దగ్గర పనిచేసేటువంటి వాళ్ళ కృతజ్ఞతలు చెప్పకూడదు అని శాస్త్రం చెప్తుంది. తనతో సమానమైనటువంటి వాళ్ళకి, పెద్దవాళ్ళకి కృతజ్ఞతలు చెప్పాలి అని. తన దగ్గర పనిచేసేటువంటి వాళ్లకు కృతజ్ఞతలు చెప్పకూడదు అంటే అర్థం ఏంటంటే మాటల రూపంలో చెప్పకూడదు అని. వాళ్లకు కృతజ్ఞతలు చెప్పే విధానం ఏమిటంటే, వాళ్ళకి ఇచ్చేటువంటి వృత్తిలో ఎంతో కొంత కలిపి ఇవ్వడం, లేదా వాళ్ళకు బహుమానాలు ఇవ్వడం, ఆ పద్ధతిలో కృతజ్ఞతలు చెప్పాలి. అదేవిధంగా బంధువులకు, చుట్టాలకి, వీళ్ళందరికీ కూడా బహుమానాల రూపంలో, స్నేహితులకు కూడా బహుమానాల రూపంలో కృతజ్ఞతలు చెప్పాలి అని చెప్పి అన్నారు. తనకంటే పెద్దవాళ్ళు అయినప్పుడు వాళ్లకు బహుమతులు ఇచ్చి వాళ్ళని తక్కువ చేయకూడదు. చిన్నవాళ్ళు పెద్దవాళ్లకు బహుమతులు ఇచ్చి వాళ్ళని తక్కువ చేయకూడదు. అందువల్ల వాళ్లకు మాటలతో కృతజ్ఞతలు చెప్పాలి. ఇది కృతజ్ఞతలు చెప్పాల్సినటువంటి విధానం. కానీ కృతజ్ఞత చెప్పి తీరాలి. అదేవిధంగా రాముడు కూడా హనుమంతునికి తనను ఆలింగనం చేసుకొని కృతజ్ఞతలు తెలియజేశాడు. తర్వాత కూర్చోబెట్టుకొని లంకా విశేషాలన్నింటినీ విన్నాడు. విని సుగ్రీవునితో అన్నాడు, సరే రావణాసురుని బలమేందో మనకు తెలిసింది కాబట్టి ఇక నేను రావణాసురుని వదిలిపెట్టను.
అతనికి మరణం ఖాయమైంది, మనం లంకను జయిస్తూ ఉన్నాము అని అట పొద్దువైపుకు చూస్తే మధ్యాహ్నం అయింది. ఇప్పుడు సూర్యుడు అభిజిల్ లగ్నంలో ఉన్నాడు, నాకు ఇది సరైనటువంటి సమయం, వెంటనే మనం సైన్యాన్ని నడిపించాలి అని చెప్పి సుగ్రీవునికి రాముడు తెలియజేశాడు. సుగ్రీవుడు వెంటనే వానర సైన్యాన్నంతా సమాయత్తపరిచి మనమందరం బయలుదేరుతున్నాం, యుద్ధయాత్రకు బయలుదేరుతున్నాం అని చెప్పి అన్నారు. అనగానే ఎవరైనా యుద్ధానికి పోతాము అని అంటే భయపడతారు లేదా బాధపడతారు, కానీ వానరులు ఎవరు భయపడలేదు, బాధపడలేదు. కారణం ఏమిటంటే సుగ్రీవుడు ఉన్నాడు, హనుమంతుడు ఉన్నాడు అనేటువంటి ధైర్యం వాళ్ళకి. ఒక రాజు తన క్రింద ఉండేటువంటి వాళ్లకు మొట్టమొదట కల్పించాల్సింది విశ్వాసం, ధైర్యం. నాకేం కాదు, మా బాస్ ఉన్నాడు, ఆయన ఉండగా నాకేం కాదు అనేటువంటి భావన కల్పించగలిగితే అంతకు మించినటువంటి మేనేజ్మెంట్ ఇంకొకటి ఉండదు. ఒక అతన్ని అడిగారట, అయ్యా నేను నా ఆఫీసులో ఉండే వాళ్ళందరినీ ఎలా మేనేజ్ చేయాలి అని ఒక సన్యాసిని ఒక మేనేజర్ అడిగాడు. అడిగితే ఆయన ఏం చెప్పాడంటే, సరే మీ ఆఫీసులో ఉండే వాళ్ళని తర్వాత మేనేజ్ చేద్దు కానీ నిన్ను నువ్వు మేనేజ్ చేసుకుంటున్నావా అని అడిగాడట ఆయన. నిన్ను నువ్వు సరిగ్గా మేనేజ్ చేసుకోవడం తెలుసుకున్నావంటే నీకు తెలియకుండానే వాళ్ళందరూ నీ మేనేజ్మెంట్ కిందకి వచ్చేస్తారు. నిన్ను నువ్వు మేనేజ్ చేసుకోవడం తెలియడం లేదు, నీ కోపం వస్తుంది, దాన్ని కంట్రోల్ చేసుకోలేకుండా పోతున్నావు. నువ్వు పని చెప్పాలి, దాన్ని ఎలా చెప్పాలో తెలుసుకోలేకుండా పోతున్నావు. అవతల వ్యక్తిని యొక్క శ్రమను నువ్వు గుర్తించలేకుండా పోతున్నావు. ఇట్లాంటివన్నీ నీ మనసులో లేనప్పుడు, నిన్ను నువ్వు మేనేజ్ చేసుకోలేనప్పుడు అవతల వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ మేనేజ్ చేయలేవు. కాబట్టి తన కింద పనిచేసేటువంటి వాళ్లకు ఒక నమ్మకం కలగాలి అంటే ఆ మేనేజర్కి తనను తాను మేనేజ్ చేసుకునేటువంటి స్కిల్ ఉండాలి అని చెప్పి అన్నారు. మనకు రామాయణంలో సుగ్రీవుని విషయంలో అది కనిపిస్తుంది. సుగ్రీవుడు ఒక మాట అంటే గీత గీస్తే వాళ్ళందరూ ప్రాణత్యాగానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఎంత గొప్ప మేనేజ్మెంట్ అది! ఒకరిద్దరు కాదు, లక్షల మంది. పైగా వాళ్ళు మామూలు మనుషులు కాదు, వాళ్ళ పేరే, వాళ్ళ జాతే కోతి జాతి, ఎక్కడా స్థిరంగా కూర్చునేవాళ్ళు కాదు. అట్లాంటి వాళ్ళు కూడా ఆయన అనుజ్ఞ మేరకు నడుచుకున్నారు అంటే ఎంత గొప్ప మేనేజరు సుగ్రీవుడు అనేది మనం గుర్తుపెట్టుకోవచ్చు. అప్పుడు ఈ సైన్యాన్నంతా తీసుకొని వీళ్ళందరూ సముద్ర తీరానికి చేరుకున్నారు. మొత్తం సైన్యం అంతా సముద్ర తీరానికి చేరుకున్నారు. సముద్ర తీరంలో విడిది ఏర్పాటు చేశారు. సముద్ర తీరంలో వానర సైన్యం అంతా విడిది ఏర్పాటు చేసి ఉంటే ఆ సముద్రం పక్కన ఇంకో సముద్రం ఉందా అన్నంత సైన్యం ఉంది. అంత సైన్యాన్ని సమకూర్చారు, వాళ్ళందరూ ఉన్నారు. సరే, ఇక అక్కడ సాయంకాలం అవుతుంది. రామునికి మళ్ళీ సీత గుర్తొచ్చింది. గుర్తు రానటువంటి క్షణం లేదు. అయితే కార్యక్రమాల్లో ఉన్నప్పుడు కాసేపు ఆ కార్యక్రమాల కారణం చేత రాముని సీతను మర్చిపోగలుగుతున్నాడు. కానీ ఏమాత్రం కొద్దిపాటి విరామం దొరికినా సీత జ్ఞాపకాలతోనే ఆయన బాధపడుతూ ఉన్నాడు. రాముడు బాధపడుతూ ఉంటే లక్ష్మణుడు వచ్చి ఓదార్పు మాటలు చెప్పాడు. ఇది ఇలా ఇక్కడ జరుగుతూ ఉండగా అక్కడ లంకా దహనం జరిగిన తర్వాత లంకలో రావణాసురుడు తన మంత్రులందరినీ పిలిచాడు. పిలిచి ఒక్క వానరుడు రావడం ఏంటి, దుర్భేద్యమైనటువంటి లంకలోకి ఎలా ప్రవేశించగలిగాడు, ఇంత ధ్వంసం ఎలా చేయగలిగాడు, ఇంత నష్టాన్ని ఎలా కలిగించగలిగాడు, ఏంటిది అని మంత్రులతో అంతా మాట్లాడుతూ ఉంటే అప్పుడు అసలు ఏం చేద్దాం మనం అని అనుకుంటూ ఉంటే వాళ్ళల్లో అన్నారు, అసలు రాముడు ఆ వానరులు వాళ్ళు సముద్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో దాటలేరు, అది సాధ్యమయ్యే పని కాదు, వాడెవడో వచ్చాడు పోయాడు, అట్లాంటి వాళ్ళు ఇంకా ఉంటారని మేము అనుకోవడం లేదు అని అన్నారు. అంతేకాకుండా మిగతా రాక్షస మంత్రులందరూ ఏం చేశారంటే, మీరు సరేనండి, మేము అప్పుడేదో పరాకుగా ఉన్నాము, అతను రాత్రిపూట వచ్చాడు ఏదో చేసిపోయాడు,
మేము పరాకుగా ఉన్నాము, మీరు సరేనండి, ఇప్పటికిప్పుడు బయలుదేరుతాం. ఆ హనుమంతుడు కాదు, అతన్ని సుగ్రీవుడు కాదు, ఎవరెవరు ఉన్నారో అందరినీ, అంటే సుగ్రీవుడు ఈ విషయాలన్నీ హనుమంతుడు చెప్పాడు కదా, సభలో చెప్పాడు కాబట్టి అన్నీ తెలుసు, అందరినీ వధించేసి వచ్చేస్తామని అక్కడ ఉన్నటువంటి మంత్రులు ఎవరికి వాళ్ళు చెప్పారు. ఎవరికి వాళ్ళు చెబుతూ ఉంటే అప్పుడు ఒక్కసారిగా ఆ మంత్రుల మాటలు విని సభలో ఉండేటువంటి వీరులందరూ కూడా వాళ్ళ ఖడ్గాలు, గదలు వాటినన్నిటినీ తీసుకొని ఇప్పుడే పోదాం యుద్ధానికి అని అందరూ లేచారు. ఆ రాముణ్ణి చంపేస్తామని. అసలు మేం చంపడం ఏంది, నువ్వు ఒక్కడే రాముణ్ణి చంపగలవు అని పొగుడుతూ ఉన్నారు. ఎప్పుడు మనల్ని పొగిడే వాళ్ళ దగ్గర మనం ఉండడం మనకు హానికరం. మన దగ్గర ఒక అద్దాన్ని పెట్టుకోవాలి. అంటే అద్దం అంటే ఏంటంటే, అద్దం లాంటి మనిషి ఒకడు ఉండాలి. మన ముఖంలో మురికుంది అని చెబుతుంది అద్దం. దానికేం మన మీద ప్రేమ లేదు, అభిమానం లేదు. మన ముఖం శుభ్రంగా ఉంటే అది శుభ్రంగా ఉందని చెబుతుంది. అంతేగాని మురికుండేటువంటి ముఖాన్ని అద్దం ఎప్పుడు శుభ్రంగా చూపించదు. అట్లాగే మనతో కూడా ఉండేవాడు ఎలా ఉండాలంటే, మనలో ఏదైనా లోటు ఉంటే, మనలో ఏదైనా దోషం ఉంటే దాన్ని నిక్కచ్చిగా చెప్పేటువంటి వాడుగా ఉండాలి. అంతేగాని వాడేదో ప్రయోజనాన్ని ఆశించి మన ప్రాపకాన్ని సంపాదించడం కోసం అదే పనిగా పొగిడేటువంటి వాడిని మనం పక్కన పెట్టుకుంటే దానివల్ల మనకు హాని జరుగుతుందే తప్ప లాభం జరగదు. ఎవరినైనా ఒకరిని, ఇదివరకే కూడా చెప్పాను నేను, ఎవరినైనా ఒకరిని మనం నాశనం చేసేయాలని అనుకుంటే వాడిని ఏం తిట్టాల్సిన పని లేదు, కొట్టాల్సిన పని లేదు. అప్పుడప్పుడు అరగంట సమయం కల్పించుకొని పొగుడుతూ ఉంటే చాలు, అవతల వ్యక్తి నాశనం అయిపోతాడు. అంతకంటే మించి ఇంకేం అక్కర్లేదు. కాబట్టి మనతో కూడా ఉండేటువంటి వాళ్ళు, అదే రావణుని మంత్రులు ఎట్లుండారు అని చెప్పడం కోసం చెప్తున్నా. రావణాసురుని పొగుడుతూ ఉన్నారు. రావణాసురుని పొగడడం వల్ల ఏమవుతుంది, అతనికి విపరీతమైనటువంటి అహంకారం పెరుగుతూ ఉంది. ఆ అహంకారం వల్ల తన బలాన్ని తాను అంచనా వేసుకోలేకుండా పోతున్నాడు. తనను తాను ఎక్కువ ఊహించుకుంటూ ఉన్నాడు. వాస్తవ స్థితికి దూరంగా జరిగిపోతున్నాడు. సరిగ్గా అప్పుడు విభీషణుడు ఆ మంత్రులందరినీ వారించి, ఆగండి, ఎక్కడైనా ఏదైనా ఒక కార్యం సాధించడానికి 4 పద్ధతులు ఉన్నాయి. సామ, దాన, భేద, దండోపాయాలని 4 ఉపాయాలు ఉన్నాయి. మనం ఏది ఆలోచన చేయకుండా నేరుగా కత్తులు పట్టుకొని బయలుదేరకూడదు, నేరుగా గొడవ పోకూడదు. సామ, మొదట చెప్పి చూడాలి. మనం మొన్న అన్నదమ్ముల కథ చెప్పుకున్నాం. ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవాలి. అది కుదరనప్పుడు దాన, వేప చెట్టు కోసేస్తాను అని చెప్పి అంటే, కోస్తే కోసేవరా, సగం నువ్వు పెట్టుకో, సగం నేను పెట్టుకుంటాను, 4 పొయ్యలు నాకు కూడా ఇవి అంటే అయిపోయేది. 5 ఎకరాలు పోగొట్టుకునేవాళ్ళు కాదు. ఇది దానం. ఇది జరగనప్పుడు ఏం చేయాలా, భేదం అంటే ఒక వ్యక్తి బలవంతుడైనప్పుడు, అంటే అతనికి వేరే వాళ్ళు సపోర్ట్ చేస్తుండారు అని అనుకున్నప్పుడు వాళ్ళిద్దరి మధ్య విరోధం పెట్టి వాడిని బలహీనుని చేసి గెలవాలి. ఈ 3 ఉపాయాల్లో ఎక్కడ హింస జరగదు, నష్టం జరగదు. ఇది కాకుండా ఎప్పుడైతే దండోపాయానికి వస్తామో, దండోపాయానికి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా రావాలి. మన చేతిలో కర్ర ఉంటే అవతల వాని చేతిలో కత్తి ఉండొచ్చు. మన వెనక 4 ఉంటే అవతల వాని వెనక 40 మంది ఉండొచ్చు. ఇప్పుడు ఎవరూ లేకుండా కూడా ఉండొచ్చు అతని వెనకాల. ఎవరూ లేదు కదా అని మనం కర్ర పట్టుకొని వెళ్తే మనం అక్కడికి వెళ్ళే లోపు అతని వెనక 10 మంది రావచ్చు. కాబట్టి దండోపాయం అనేది ఎప్పుడూ క్షేమం కాదు. అందుకే చాలామంది యుద్ధం వల్ల శాంతిని స్థాపిస్తామంటారు. యుద్ధం వల్ల ఎప్పుడు శాంతి స్థాపన జరగదు. యుద్ధం వల్ల దుఃఖమే మిగులుతుంది. ఆ సత్యాన్ని ధర్మరాజు లేటుగా తెలుసుకున్నాడు, అర్జునుడు ముందుగా తెలుసుకున్నాడు. అర్జునుడు ముందుగా తెలుసుకొని ఏడ్చాడు. అందుకని కృష్ణుడు భగవద్గీత చెప్పాడు. ధర్మరాజు యుద్ధం అంతా అయిపోయిన తర్వాత ఏడ్చాడు. అప్పుడు కృష్ణుడు చెప్పలా, భీష్ముని దగ్గరికి పంపించాడు. ఎందుకంటే చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకునేవానికి నేనేం ఉపదేశం చేస్తానని అని భీష్ముని దగ్గరికి పంపించాడు. అట్లా ఉంటుంది.
అందుకని విభీషణుడు ఏం చేశాడంటే సామధాన భేద దండోపాయాల్లో మొట్టమొదటి దండోపాయాన్ని మనం స్వీకరించకూడదు. పైగా రాముడు ఎంతటి వాడో, అతని బలమేమిటో బలగమేమిటో అది తెలుసుకోకుండా మనం ప్రవర్తించకూడదు. అతని బలాన్ని మనం తక్కువ అంచనా వేయకూడదు. ఇంకొకటి ఏంటంటే, అన్నా నువ్వు మంత్రులను ఎవరినైతే అంటూ ఉన్నావో వాళ్ళు నీకు మంచి చెప్పడం లేదు. ఎక్కడైనా అది కష్టమైనా సరే మంచి చెప్పేవాడు కావాలి, అహితమైన శ్రేయస్సును కోరుకునేవాడు కావాలి. ఆ చెప్పేటువంటి మాట కటువుగా ఉన్నా మేలు చేసేటువంటిదిగా ఉండాలి. అట్లాంటి మాట చెప్పేవాళ్లే ఉండాలి. హితం మనోహారిచ దుర్లభం వచః అని చెప్పంటారు. లోకంలో మనకు హితాన్ని చేకూర్చేది, మనకు ఆకర్షణీయమైనటువంటి మాట ఉండదు. మనకు మేలు చేసే మాట ఎప్పుడు కఠినంగానే ఉంటుంది. రోగం పోవాలంటే మాత్ర తినాలి, ఆ మాత్ర చేదుగానే ఉంటుంది. చేదుగా ఉన్నటువంటి మాత్రను నేను తినను అని చెప్పంటే రోగం పోదు. రోగం పోగొట్టుకోవాలనుకున్నప్పుడు చేదు మాత్రను అంగీకరించి తీరాల్సిందే. కాబట్టి అవతల వాళ్ళు కాస్త కఠినంగా చెప్పినా మనకు శ్రేయస్సు కలుగుతుంది అని అనుకున్నప్పుడు దాన్ని అంగీకరించాలి. నీ మంత్రులు ఎవరు అట్లా చెప్పడం లేదు, కాబట్టి వీళ్లను విశ్వసించకు. ఇంకొకటి ఏంటంటే, నువ్వు చేసింది పెద్ద తప్పు. పైగా నీకు అంతఃపురం నిండా కావాల్సినంతమంది స్త్రీలు ఉన్నారు, గొప్ప అందగత్తెలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా నిన్ను వలచి వచ్చినటువంటి వారు, లేదా నువ్వు తెచ్చిన తర్వాత అయినా నీకు అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళు. వాళ్ళతో నీకు ఎప్పుడు సమస్య రాదు. కానీ నిన్ను కాదనేటువంటి స్త్రీని బలాత్కారం చేయడం వల్ల నీకు సమస్య వస్తుంది. అది నువ్వు గుర్తించడం లేదు. నువ్వు ధర్మాన్ని మర్చిపోతూ ఉన్నావు. నువ్వు రాముడు బలహీనుడు అని అనుకుంటున్నావు, రాముడు సామాన్యమైనటువంటి మానవుడు అనుకుంటూ ఉన్నావు, అతనితో పాటు ఉన్నటువంటి వానరులు బలహీనులని అనుకుంటున్నావు. కానీ వాళ్లకు నీకు ఒక వ్యత్యాసం ఉంది. ఏమిటంటే, వాళ్ళు ధర్మం వైపు ఉన్నారు, నువ్వు అధర్మం వైపు ఉన్నావు. ఎప్పుడైనా సరే ఎంత బలవంతుడైనా అధర్మాన్ని ఆశ్రయించినప్పుడు వాని బలం ఎక్కడో ఒక చోట దెబ్బతింటుంది. ఇది శాస్త్రం చెప్తూ ఉన్నటువంటి మాట. అన్నా నా మాట విను అని చెప్పి అన్నాడు. సభ సాలించారు. ఎవరింట్లకు వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మరుసటి రోజు ఉదయం మళ్ళీ వెళ్ళాడు. అన్నా నా మాట విను, నువ్వు ఏ రోజు సీతను నగరంలోకి తెచ్చినావో ఆ రోజు నుంచి నగరంలో ఎక్కడ చూసినా దుశ్శకునాలు కనిపిస్తూ ఉన్నాయి. నువ్వు కూడా గమనించే ఉంటావు. ఆ కోట గుమ్మాల మీద చూడు, కాకులు గుంపులుగా చేరి అరుస్తూ ఉన్నాయి. ఎప్పుడైనా చూసావా ఇట్లా? సాయంకాలం అయ్యేటప్పటికీ నక్కలు కోట గోడల దగ్గరకు వచ్చి, కోట ద్వారాల దగ్గరకు వచ్చి ఓళలు పెడుతూ ఉన్నాయి. ఆవులు పాలివ్వడం లేదు. ఏనుగుల యొక్క గండస్థలాల్లో నుంచి మదజలం స్రవించడం లేదు. ఇదంతా నీకు తేడాగా అనిపించడం లేదా? ఇదంతా అపశకునంగా అనిపించడం లేదా? నా మాట విను, సీతనిచ్చేయి రామునికి. రాముడు శరణాగత వత్సలుడని, మంచివాడని నేను విన్నాను. నిన్ను మన్నించగలడతను, కాబట్టి సీతనిచ్చే అన్నా అని చెప్పి అంటే రావణాసురునికి విపరీతమైన కోపం వచ్చింది. నువ్వు స్వపక్షంలో ఉన్నటువంటి ప్రతిపక్షానివి, నిన్ను నేను ఒప్పుకోను, నువ్వు నన్ను తక్కువ చేసి మాట్లాడుతున్నావు, శత్రువుని పొగుడుతూ ఉన్నావు, నా బలాన్ని నువ్వు అంచనా వేయడం లేదు, నేను బ్రహ్మవర ప్రసాదిని, నా దాటికి తట్టుకోలేక సమస్త దిక్పాలకులు లొంగిపోయినారు, అట్లాంటి నన్ను తక్కువ చేస్తావా అని అన్నాడు. పైగా పెరటి చెట్టు మందుకు పనికిరాదని ఒక సామెత ఉంది. చెప్పేవాడు మనవాడైనప్పుడు అసలు వినం, ఆ వాడు మనకంటే చిన్నవాడైనప్పుడు అసలు వినం. నీకు ఈ పెద్దరికం ఎక్కడి నుంచి వచ్చింది అని అంటాం. ఈ కారణాల చేత రావణాసురుడు విభీషణుణ్ణి వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అన్నాడు. వెళ్ళిపో అంటే విభీషణుడు అక్కడి నుంచి బయలుదేరాడు. అతనితో పాటు 4 మంత్రులు కూడా బయలుదేరారు. అన్నా నేను వెళ్తూ ఉన్నాను, ఈ లోకంలో మంచి చెప్పేవాడికి కాలం లేదు, కానీ నీకు మంచి జరగాలని కోరుకుంటున్నాను. నేను లేనటువంటి లంకలో నువ్వు సుఖంగా ఉండు. చివరిగా కూడా మళ్ళీ ఒక మాట చెప్తున్నా, సీతను రామునికి ఇచ్చి శరణ వేడుకో, నువ్వు బాగుంటావు అని చెప్పంటే
నువ్వు తమ్ముడు కాబట్టి నేను నిన్ను చంపకుండా వదిలేస్తున్నాను, వెళ్ళిపో అన్నాడు. ఇంకొకరి మాట మాట్లాడుంటే చంపేసి ఉండేవాడిని, తమ్ముడు అని వదిలేస్తున్నాను, వెళ్ళిపో అన్నాడు రావణాసురుడు. దాంతో ఇంకా విభీషణుడు చేసేదేమీ లేక అక్కడి నుంచి బయలుదేరి నేరుగా రాముని దగ్గరకు వచ్చాడు. ఆ వస్తువు ఉన్నటువంటి విభీషణ్ణి చూసి సుగ్రీవుడు రాముని దగ్గరికి వచ్చి, రాక్షసుడు వస్తూ ఉన్నాడు, వెంటనే అనుమతి ఇవ్వండి, అతన్ని చంపేస్తానని అన్నాడు. కొంచెం ఓపిక పట్టు సుగ్రీవ, తొందరపాటు పనికిరాదు. అందరినీ మనం తప్పుగా అంచనా వేయలేము అని చెప్పి అనగానే విభీషణుడు ఆకాశంలోనే ఆగి, నేను రావణాసురుని తమ్ముణ్ణి విభీషణుణ్ణి సీతనిచ్చేయమని చెబితే మా అన్న వినలేదు, నన్ను తరిమేశాడు, నేను మీ శరణు వేడుకుంటూ ఇక్కడికి వచ్చాను, నన్ను కాపాడండి అని చెప్పి అన్నాడు. ఆ మాట అనగానే మిగిలిన వాళ్ళందరితో సమావేశం ఏర్పాటు చేశాడు. జాంబవంతుడు, అంగదుడు, సుగ్రీవుడు, వీళ్ళందరితో రాముడు సమావేశం ఏర్పాటు చేసి మీ అభిప్రాయాలు చెప్పండి, విభీషణుణ్ణి స్వీకరించవచ్చునా స్వీకరించకూడదా అని అంటే వాళ్ళు ఎవరూ కూడా స్వీకరించవచ్చు అని చెప్పలేదు. అప్పుడు హనుమంతుడు మాత్రం ఒక మాట అన్నాడు. ఏమంటే, నేను రావణాసురుని సభకు వెళ్ళినప్పుడు అక్కడ ధర్మం వైపు మాట్లాడినటువంటి వాడు, దూతని చంపకూడదని చెప్పినటువంటి వాడు ఈ విభీషణుడు. ఇతనికి ధర్మం తెలుసు రామచంద్ర, ఇతనికి ధర్మం తెలుసు, దూతను చంపకూడదు అని చెప్పినటువంటి వాడు ఇతనే, కాబట్టి ఇతను ధర్మాత్ముడు అని చెప్పి అన్నాడు. అనగానే విభీషణుని రమ్మని చెప్పన్నాడు, పిలిచాడు. విభీషణుడు నమస్కారం చేశాడు. విభీషణునికి ఆయన మాటిచ్చాడు, నీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నేను చూసుకుంటాను అని అభయం ఇచ్చి నిన్ను లంకా రాజ్యానికి పట్టాభిషిక్తుని చేస్తానని చెప్పి అన్నాడు. ఆ తర్వాత విభీషణుడు లంకకు సంబంధించినటువంటి వివరాలన్నీ చెప్పాడు. వివరాలన్నీ చెప్పి రావణాసురుని బలాబలాల గురించి చెప్పి అవంతా చెప్పిన తర్వాత నాకు ఒక వ్రతం ఉంది. ఏమిటా వ్రతం అంటే, ఎవరైనా శరణు వేడితే అభయం సర్వభూతేభ్యో దదాం ఏతద్ వ్రతం మమ అని రాముడు అన్నాడు. ఆ సందర్భంలో ఎవరైనా నా దగ్గరకు వచ్చి శరణు అని అంటే, శత్రువైనా సరే అతనికి అభయం ఇవ్వడం నా వ్రతం అని చెప్పాడు. ఇది అరుదైనటువంటి వ్రతం, అభయ వ్రతం. మనం చాలామంది రాజుల చరిత్రలు చదువుతాం, కానీ రాముని వంటి రాజు మనకు ఎక్కడా కనిపించదు. అంత శరణాగత వత్సలుడు, కృతజ్ఞత కలిగినటువంటి వాడు, ధర్మాత్ముడు అయినటువంటి వాడు. అందుకే దైవం మానుష రూపేణ అన్నారు. ఒక దైవం మనిషి రూపాన్ని ధరిస్తే ఎలా ఉంటుంది అంటే రామునిలాగా ఉంటుంది. ఇలా ఉండగానే ఇక శరణాగత రక్షణ ఇచ్చాడు. విభీషణుడు విషయాలన్నీ చెప్పిన తర్వాత, అయితే ఇప్పుడు లంకా నగరానికి ప్రవేశించడం ఎట్లా అని అందరూ కూర్చొని అంటే, అప్పుడు సముద్రుణ్ణి మీరు ప్రార్థన చేస్తే సముద్రుడు సగర వంశానికి కృతజ్ఞుడై ఉంటాడు. ఎందుకంటే సగరుని కుమారులు, మనం చెప్పుకున్నాం గంగావతరణంలో, సగరుని కుమారులు త్రవ్వినారు కాబట్టి ఈ సముద్రం ఏర్పడింది, సాగరం ఏర్పడింది. ఆ సగర వంశంలో పుట్టినటువంటి వాళ్ళ పట్ల అనుకూలంగానే ఉంటాడు సముద్రుడు. నువ్వు కూడా ఆ వంశంలోనే కదా పుట్టావు, కాబట్టి సముద్రుణ్ణి ప్రార్థన చేస్తే అతను అనుకూలంగా మారుతాడని చెప్పన్నాడు. వెంటనే దర్భాసనం తీసుకొని దర్భాసనం మీద కూర్చొని రాముడు 3 రోజుల పాటు ఎదురు చూశాడు. 3 రోజుల పాటు ఎదురు చూస్తే సముద్రంలో ఎలాంటి స్పందన కనిపించలేదు. ఇక లాభం లేదని బ్రహ్మాస్త్రం తీసుకున్నాడు. సముద్రాన్ని ఒక్కసారిగా శోషింపజేస్తాను, నీళ్లే లేకుండా చేస్తాను, అప్పుడు వానర సైన్యం నడుచుకుంటూ లంకకు వెళ్తుంది అని చెప్పి అనుకొని బ్రహ్మాస్త్రాన్ని ఎక్కుబెట్టగానే వెంటనే సముద్రుడు వచ్చాడు. వచ్చి, రామా శాంతించు, పంచభూతాలు వాటి స్థితిలో ఉంటాయి, వాటిని ఎవరు కానీ
అల్లకల్లోలం చేయకూడదు. మొత్తం మనకు ప్రత్యక్షంగా భగవంతుడు పంచభూతాల రూపంలో ఉంటాడు. భూమి, వాయువు, ఆకాశం, అగ్ని, జలం ఇవి మనకు ప్రత్యక్ష దైవాలు. సూర్యుడు, చంద్రుడు. కాబట్టి పంచభూతాలు వాటి వాటి స్థితిలో ఉండడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయాలి. వాటిని తేడా చేసినామంటే, అల్లకల్లోలం చేసినామంటే, ఉదాహరణకి నీరు నిలవడానికి 4 చెరువులు ఉన్నాయని అనుకుందాం. ఈ 4 చెరువుల్ని కట్టలు కొట్టేసి మనం ఇండ్లు కట్టుకున్నామంటే ఆ నీళ్ళు ఎక్కడికి వస్తాయి? మళ్ళీ ఇండ్లలోకే వస్తాయి. ఇది సహజంగా జరిగేటువంటిది. అందుకని పంచభూతాలను ఎప్పుడు మనం క్లేశపరచకూడదు. అదే మాట సముద్రుడు కూడా చెప్పి, అయితే నీ సైన్యంలో విశ్వకర్మ కుమారుడైనటువంటి నలుడు ఉన్నాడు. అతనికి ఈ నిర్మాణం బాగా తెలుసు. అతను నిర్మాణం చేసేటట్టు చేస్తే నేను అతనికి కావాల్సినటువంటి సహాయం చేస్తాను. ఆ వంతెన, ఆ సేతువు దీని మీద దాటేటట్టు, దీని మీద తేలేటట్టు నేను చేయగలను అని చెప్పి సముద్రుడు చెప్పి అదృశ్యమయ్యాడు. వెంటనే సేతు నిర్మాణం ప్రారంభమైంది. ఎక్కడ ఆలస్యం లేదు. రేపు చేద్దాం, మర్నాడు చేద్దాం అని వాయిదాలు లేదు. ఇప్పుడు మళ్ళీ టెండర్లు పిలవడం, ఆ టెండర్లు ఏ కంపెనీ తక్కువ కోట్ చేసిందో చూడడం, ఎంత మిగులుతుందని ఆలోచన చేయడం, అంటే దాని యొక్క అర్జెన్సీని అనుసరించి, అర్జెన్సీకి ప్రాధాన్యత ఇవ్వాలి. ఆ ప్రాధాన్యతను అనుసరించి వెంటనే సేతు నిర్మాణం ప్రారంభమైంది. 5 రోజుల్లో వంతెన నిర్మాణం అయిపోయింది. 100 యోజనాల పొడవు, 10 యోజనాల వెడల్పుతో, అంటే సైన్యం అంతా నడవాలి కాబట్టి 10 యోజనాల వెడల్పుతో ఆ సేతువును నిర్మాణం చేసుకుంటూ వచ్చారు. ప్రతి రాతి మీద రామ రామ అని రాస్తూ, ప్రతి కొయ్యను వేసినప్పుడు, ప్రతి చెట్టును వేసినప్పుడు రామనామాన్ని జపిస్తూ వేస్తూ వస్తూ ఉంటే ఆ రామ శబ్దం కారణం చేత మొత్తం ఆ వంతెనంతా అలా నీటి మీద తేలుకుంటూ వచ్చింది. ఇట్లా నీటి మీద తేలుకుంటూ వచ్చింది. వంతెన నిర్మాణం పూర్తయిపోయింది. వంతెన నిర్మాణం పూర్తయిపోతే అక్కడి నుంచి వీళ్ళు సముద్రం మీదుగా ప్రయాణం చేసి వెళ్తూ ఉన్నారు. వెళ్తూ ఉంటే సైన్యం వచ్చేస్తూ ఉందని తెలిసింది. సముద్రం దాటేశారు. లంకా సమీపంలో విడిది చేసింది సైన్యం అంతా విడిది చేస్తే అప్పుడు ఒక ఆలోచన వచ్చింది. ఏమిటి ఆ ఆలోచన? రావణాసురునికి వచ్చినటువంటి ఆలోచన అంటే, మనం విభీషణుడు పోతూ చెప్పాడు కదా, సామదాన భేద దండోపాయాలని. సామం వినడం లేదు, దానం అంటే సీతనివ్వాలి, దానికి ఒప్పుకోవడం లేదు. ఇంకేముంది? భేదం ఉంది. ఇప్పుడు రాముణ్ణి మనం సులభంగా ఓడించాలి అంటే రామునికి బలవంత ఎవరు? సుగ్రీవుడు. అందుకని ఒక మంత్రిని పిలిచి, నువ్వు ఎట్లయినా సరే సుగ్రీవునికి రామునికి విరోధం కల్పించు అని చెప్పి అన్నాడు. అంటే లోకం ఇట్లా ఉంటుంది. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, ఇద్దరు స్నేహంతో ఉన్నారు అని అంటే మూడో వాడు ఓర్చుకోలేడు, ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు. అందువల్లనే అవతల వాళ్ళు చెప్పేటువంటి మాటల్ని మనం చెవిదాకా తీసుకోవడమే మంచిది. లోపల వరకు అది అవసరమైతే మాత్రమే తీసుకోవాలి, లేదంటే చెవి నుంచి అవి అట్నే వెనక్కి వెళ్ళిపోయేటట్టు చేసుకోవాలి. ఆ వచ్చినటువంటి మంత్రి సుగ్రీవుని దగ్గరకు వచ్చి ఏమన్నాడంటే, ఏమయ్యా, రావణాసురుడు నీతో ఏం చెప్పమన్నాడు తెలుసా? నువ్వు తెలివి మాలిన పని చేస్తున్నావు. ఏమిటి అంటే, అసలు నీకు రామునికి ఏం సంబంధం? నువ్వు వాలి తమ్ముడివి కదా, వాలి రావణాసురునికి స్నేహితుడు, అంటే నువ్వు కూడా రావణాసురునికి స్నేహితుడివి. నీకేం కావాలని అడుగు, రావణాసురుడు ఇస్తాడు. రామునితో ఎందుకుంటావు? రాముని దగ్గర ఏముంది? రాజ్యం లేదు, సంపద లేదు, అతనే అడవుల్లో తిరుగుతూ ఉన్నాడు. పైగా అతను బలహీనుడు. ఎప్పుడు నువ్వు బలవంతంతో స్నేహం చేయాలి కానీ బలహీనంతో స్నేహం చేయడం వల్ల ప్రయోజనమేముంది? పైగా ఈ యుద్ధంలో వానరుల్ని రావణాసురుడు వదిలేస్తాడా చంపకుండా? వాళ్ళ కోసం నువ్వెందుకు ప్రాణత్యాగం చేస్తావు? నీకేం ప్రయోజనం?
తీసుకుపోయింది అతని భార్యను కానీ నీ భార్యను కాదు కదా, నువ్వెందుకు యుద్ధానికి వచ్చినావు అని రకరకాలుగా చెప్పాడు. అవన్నీ విని సుగ్రీవుడు ఆ మంత్రిని పట్టుకున్నాడు. ఆ మంత్రిని పట్టుకొని చంపడానికి ప్రయత్నం చేస్తే ఆ మంత్రి రామా నన్ను కాపాడు అని చెప్పి అడిగాడు. రామా నన్ను కాపాడు అంటే, సరే నిన్ను వదిలేమని చెప్తున్నాను, వెళ్ళిపో అని అన్నాడు. ఇవన్నీ ఈ మాటలన్నీ పైన నిల్చుకొని మాట్లాడాడు, పైన నుంచే మాట్లాడాడు. సరే మాట్లాడుతూ ఉంటే అప్పుడేం చేశాడు, మొత్తం సైన్యం ఎంత ఉంది, ఎవరెవరు ఎక్కడున్నారు, ఈ విషయాలన్నీ గమనిస్తూ ఉన్నాడు. అప్పుడు ఇతన్ని వదలడం మంచిది కాదు, అంగదుడు చెప్పాడు, ఇతన్ని వదలడం మంచిది కాదు, ఇతడు సైన్య రహస్యాలన్నీ తెలుసుకున్నాడు అని చెప్పంటే, ఏం కాదు అని చెప్పని అతన్ని వదిలేమని చెప్పని, ఇంకా నువ్వేమైనా మా గురించి తెలుసుకోవాలని అనుకుంటే తిరిగి చూసి తెలుసుకొని వెళ్ళు, నీకేం ఇబ్బంది లేదు, నిన్నెవరేమనరు అని చెప్పి అన్నాడు. ఈ నమ్మకం ఎప్పుడు వస్తుంది? మనం చేసినటువంటి ప్రణాళిక, మన బలం మీద మనకు సరైనటువంటి అవగాహన ఉంటే అవతల వాళ్ళు ఎన్ని చేసినా ఇది దుర్భేద్యంగానే ఉంటుందనే నమ్మకం వస్తుంది. అంతేగాని మనం అవగాహన లేకుండా పని చేసినామంటే ఇట్లాగే ఉంటుంది. ఈ విధంగా ఉంటే ఇక చివరగా ఒక్క మాట అనుకున్నారు వీళ్ళందరూ కలిసి, అంగదుణ్ణి రాయబారం పంపించారు. రాయబారం పంపించకుండా యుద్ధం చేయడం రాజనీతి కాదు. ఏమో చివర్లో ఏమైనా మారుతాడేమో, మారితే మంచిదే కదా, యుద్ధం అనేది వినాశనానికి దారితీస్తుంది కదా అని అంగదుణ్ణి రాయబారానికి పంపించారు. రాయబారానికి పంపిస్తే అంగదుడు వెళ్ళాడు. వెళ్ళి రావణాసురునికి చెప్పాడు, అయ్యా నేను వాలి కుమారుడిని, రాముడు నన్ను పంపిస్తే వచ్చాను, నువ్వు సీతనిచ్చేసి రాముని శరణ వేడుకో, యుద్ధం లేకుండా ఉంటుంది, నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చెబితే వెంటనే రావణాసురుడు వీడిని పట్టుకొని చంపేయండి అని చెప్పి అన్నాడు. అంగదుడు వాళ్ళకు దొరకకుండా అక్కడి నుంచి పైకి ఎగిరి ఆయన పరిగెత్తుకుంటూ వచ్చేసాడు. వచ్చి రాముని దగ్గరకు వచ్చాడు. ఇదంతా అయ్యే పని కాదు అని చెప్పి అన్నాడు. అని అంటే ఇక అయిపోయింది, యుద్ధభేరి మ్రోగించారు. లంకానగరం యొక్క రక్షణ వ్యవస్థ ఎలా ఉంటుంది అనేది విభీషణుడు తెలియజేశాడు. దాని ప్రకారం 4 వైపులకు 4 ఒక్కొక్కరిని నియమించి ఇక రేపు యుద్ధం చేయాలి అనుకొని ఈరోజు సాయంకాలం ఏం చేశారంటే, ఆ లంకానగరాన్ని ఆనుకొని సువేల పర్వతం అనే ఒక పర్వతం ఉంటుంది. రాముడు ఇంకొంతమంది సైన్యం వీళ్ళందరూ ఆ పర్వతం మీదకి వెళ్ళారు. ఆ పర్వతం మీదకి వెళ్ళి లంకా నగరాన్ని రాత్రిపూట చూశారు. అదెంతో శోభాయమానంగా ఉంది. ఆ శోభాయమానంగా ఉన్నటువంటి లంకా నగరాన్ని చూడగానే విభీషణుడు ఆ కనిపిస్తూ ఉన్నటువంటి ఆ శిఖరాలని, ఆ గోపురాలని చూపిస్తూ అది ఎవరెవరి మందిరం ఏమిటి అనేటువంటి వివరాలన్నీ చెప్పాడు. ఈలోపు ఒక ఎత్తైనటువంటి గోపురం మీదకి రావణాసురుడు వచ్చాడు వానర సైన్యాన్ని చూడడం కోసం. ఇగో రావణాసురుడు అతనే అని చెప్పగానే సుగ్రీవునికి పట్టరాని కోపం వచ్చింది. పట్టరాని కోపం వచ్చి ఆకాశంలో అలా పరిగెత్తుకుంటూ వెళ్ళి రావణాసురుడిని తన్నాడు, కిరీటం కింద పడేటట్టు. రావణాసురుడు సుగ్రీవుని పట్టుకున్నాడు. ఇద్దరూ కాసేపు గొడవ పడ్డారు. గొడవ పడిన తర్వాత ఎట్లాగో విడిపించుకొని సుగ్రీవుడు వెనక్కి వచ్చేశాడు. రాముని పట్ల సుగ్రీవునికి ఉన్నటువంటి నిబద్ధత అది చూసి రాముడు మరొక్కసారి ఆనందించాడు. అట్లా ఆ విధంగా జరిగింది. అటు తర్వాత ఇక మరుసటి రోజు యుద్ధం ప్రారంభమైంది. అటు రాక్షస సైన్యం, ఇటు వానర సైన్యం అందరూ కలయబడ్డారు. అయితే వీళ్ళంతా ఒక నియమం పెట్టుకున్నారు. ఏమిటంటే, ఈ వానరులకందరికీ కూడా కామరూపం అనేటువంటి వరం ఉంటుంది. అంటే వాళ్ళు కోరిన రూపాన్ని ధరించవచ్చు. ఆ రూపంలోకి ఎవరు మారకూడదు, అందరూ వానరులుగానే ఉండాలి. మానవులుగా ఉండేటువంటి వాళ్ళు ఎవరు? రామలక్ష్మణులు, అంగదుడు, తరువాత విభీషణుడు, వీళ్ళు మాత్రమే మామూలు రూపంలో ఉంటారు. మిగిలిన వాళ్ళందరూ కూడా వాళ్ళ నిజస్వరూపాలతో, అంటే వానర బల్లూక రూపాలతో ఉండేటట్టు అనుకొని
అక్కడి నుంచి యుద్ధం ప్రారంభమైంది. యుద్ధం చేస్తూ ఉన్నారు. మొట్టమొదటగా ప్రజంగుడు అనేటువంటి వాడు వచ్చాడు. వాడు ఆ యుద్ధంలో హతమయ్యాడు. ఆ తర్వాత ఇంద్రజిత్తు యుద్ధానికి వచ్చాడు. ఇంద్రజిత్తు 3 సార్లు యుద్ధానికి వస్తాడు. ఇంద్రజిత్తు రావడం ఏం చేశాడంటే ఈ వానర యోధుల్ని వీళ్ళందరినీ కకావికలు చేస్తూ ఉన్నాడు. సాయంకాలం అయిపోయింది. సాయంకాలం అయితే కూడా యుద్ధం ఆపలేదు. సాధారణంగా సూర్యాస్తమయం తర్వాత యుద్ధం చేయకూడదనేది నియమం. సూర్యాస్తమయం తర్వాత యుద్ధం చేయకూడదు. కానీ రాక్షసులు కదా, వాళ్ళు రాత్రిపూటనే చెరిస్తారు. నిశాచరులని వాళ్ళకి పేరు. అందుకని ఆ ఇంద్రజిత్తు రాత్రిపూట కూడా యుద్ధం చేస్తూ ఉన్నాడు. యుద్ధం చేస్తూ నాగాస్త్రాన్ని వేశాడు. ఆ నాగాస్త్రాన్ని వేయడంతో వీళ్ళందరూ మూర్ఛిల్లిపోయారు. మూర్ఛిల్లిపోగానే వాడేమనుకున్నాడు ఇంద్రజిత్తు, రామలక్ష్మణులు మరణించారు అని అనుకొని నగరానికి వెళ్ళి రావణాసురునికి చెప్పాడు. చెప్పి ఇదిగో నేను రామలక్ష్మణులను చంపేసినాను నాన్న అని చెప్పి అనగానే ఆయన చాలా సంతోషించి నగరాన్నంతా అలంకరించండి, అంతా చాటింపు వేయండి అని చెప్పి అందరినీ ఉత్సాహపరిచి ఆయన త్రిజటను పిలిపించి ఆ సీతను పుష్పక విమానంలో తీసుకెళ్ళి చనిపోయినటువంటి రాముణ్ణి చూపించు, ఇంకైనా మనసు మార్చుకొని నాకు లొంగిపోమ్మని చెప్పు అని చెప్పి అన్నాడు. త్రిజట పుష్పక విమానంలో సీతను తీసుకొని యుద్ధరంగంలోకి వచ్చింది. ఆ నిశ్చేష్టులై పడి ఉన్నటువంటి రామలక్ష్మణులను చూడగానే సీతకు దుఃఖం కట్టలు తెంచుకున్నది. విపరీతంగా ఏడుస్తూ ఉంటే త్రిజట ఓదార్చి ఒక మాట చెప్పింది. అమ్మా, వితంతువులైనటువంటి స్త్రీలను, అంటే భర్త లేనటువంటి స్త్రీలను ఈ పుష్పక విమానం మోయదు. నిన్ను మోసింది అని అంటే నీ రామలక్ష్మణులు చనిపోలేదనేది గుర్తుపెట్టుకో. కాబట్టి నువ్వు ఊరడిల్లు, ఏం కాదు వాళ్లకు అని త్రిజట ఓదార్చి ఇక అక్కడి నుంచి తీసుకొని ఆమె వెళ్ళిపోగానే ఉన్నట్టుండి ఆకాశంలో ఒక పెద్ద శబ్దం వచ్చింది. అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. ఏమిటా శబ్దం అని చూడగానే ఆకాశంలో నుంచి గరుత్మంతుడు వస్తూ ఉన్నాడు. ఆ గరుత్మంతుడు వస్తూ ఉండగానే రామునికి ఉన్నటువంటి నాగాస్త్ర బంధం వీడిపోయింది. రాముడు స్పృహలోకి వచ్చి స్పృహ తప్పిపోయి పడిపోయి ఉన్నటువంటి లక్ష్మణుని చూసి విపరీతంగా బాధపడుతూ ఇక నిరాశ క్రమ్మి ఉండేటువంటి చుట్టూ ఉన్నటువంటి వానరులందరినీ మీ నివాసాలకు వెళ్ళిపోండి, ఇక యుద్ధము లేదు, ఏమీ లేదు, లక్ష్మణుడు లేని తర్వాత నేనేమి యుద్ధం చేస్తాను, నాకు అక్కర్లేదు అని అంటూ ఉండగానే గరుత్మంతుడు వచ్చాడు. గరుత్మంతుడు రాగానే ఆ నాగపాశాలన్నీ వీడిపోయాయి. లక్ష్మణునికి తెలివొచ్చింది. లక్ష్మణునికి మాత్రమే కాదు, మిగిలినటువంటి వానర వీరులందరూ కూడా స్పృహలోకి వచ్చి లేచారు. లేవగానే వానరులంతా ఒక్కసారిగా కోలాహల ధ్వని చేశారు. అంతా మామూలు అయ్యేటప్పటికీ వాళ్ళు ఆకాశానికి ఎగిరారు, అరిశారు, కేకలు వేశారు, ఏళ్ళు వేశారు, తోకలతో ఒకరినొకరు కొట్టుకున్నారు, ఒకరినొకరు గిచ్చుకున్నారు, ఒకరినొకరు గిల్లుకున్నారు, ఒకరి మీదకి ఒకరు ఎక్కారు, దుమికారు, కోతి చేష్టలన్నీ చేశారు, చేయకూడని చేష్టలన్నీ చేశారు. పెద్ద పెట్టున కేకలు పెట్టారు. ఆ కేకలన్నీ వినేటప్పటికీ రావణాసురునికి వినిపించింది అవంత. అప్పుడు రావణాసురునికి విషయం అర్థమైంది. మళ్ళీ వెంటనే ధూమ్రాక్షుడు అనేటువంటి మంత్రిని యుద్ధానికి పంపించాడు. విపరీతమైనటువంటి పరాక్రమవంతుడు ధూమ్రాక్షుడు. ఆ ధూమ్రాక్షుణ్ణి హనుమంతుడు ఒక పెద్ద కొండ తీసుకొని, పెద్ద కొండ, ఆ కొండ ఎత్తి ధూమ్రాక్షుని మీదకి వేశాడు. వాడు ఆ కొండ కింద పడి నలిగిపోయి చనిపోయాడు. ఆ విధంగా ధూమ్రాక్షుడిని చంపేశాడు. ఆ తర్వాత వజ్రదంష్ట్రుడు అనేటువంటి వాడు వచ్చాడు. వాడు తీవ్రమైనటువంటి పరాక్రమంతో వానరుల్ని చాలామందిని చంపాడు. అందరూ భయపడిపోతూ ఉన్నారు. ఆ విధంగా ఉంటే అప్పుడు అంగదుడు ఎదురు నిలబడి ఆ వజ్రదంష్ట్రునికి వానరులందరినీ భయపడద్దండి అని చెప్పని వజ్రధనుష్ఠుణ్ణి అంగదుడు చంపాడు. ఆ తర్వాత అకంపనుడు వచ్చాడు యుద్ధానికి. ఆ అకంపనుణ్ణి మళ్ళీ హనుమంతుడు చంపాడు. ఆ తర్వాత
ప్రహస్తుడు రణరంగంలోకి వచ్చాడు. ఆ ప్రహస్తుడు నీలుని చేతిలో చనిపోయాడు. ఇక లాభం లేదనుకొని రావణుడు, ఇంద్రజిత్తు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా యుద్ధరంగంలోకి వచ్చారు. యుద్ధరంగంలోకి రాగానే విభీషణుడు రావణుని శక్తియుక్తుల గురించి చెప్పాడు రామునికి. రాముడు, లక్ష్మణుడు ఈ ఇంద్రజిత్తుతోనూ రావణునితోనూ యుద్ధం చేస్తూ ఉంటే రావణుడు శక్తి అనేటువంటి ఆయుధాన్ని ప్రయోగించాడు. ప్రయోగం చేయడంతో లక్ష్మణుడు స్పృహ కోల్పోయాడు. కాసేపటికి మరలా తేరుకుంటే రాముడు తీవ్రంగా యుద్ధం చేశాడు. తీవ్రంగా యుద్ధం చేస్తే ఏం చేయాలనో అర్థం కాకుండా ఉంది. రావణాసురుడేమో పెద్ద రథంలో కూర్చొని ఉన్నాడు. రాముడు నేల మీద నుంచి యుద్ధం చేస్తూ ఉన్నాడు. ఆ బాణాలు ఇటు అటుగా వెళ్తూ ఉన్నాయి. అప్పుడు హనుమంతుడు వచ్చాడు. హనుమంతుడు వచ్చి తన భుజం మీద రాముణ్ణి కూర్చోబెట్టుకొని తన శరీరాన్ని పెంచాడు. అంటే రావణాసురునికి ఎదురుగా ముఖం కనిపించే అంత శరీరాన్ని పెంచాడు. ఆ విధంగా రావణాసురునితో యుద్ధం చేస్తూ ఒక బాణంతో సారథిని, ఒక బాణంతో గుర్రాలను, రథాన్ని తుత్తునియలు చేశాడు. ఆయుధాలు లేవు. రావణాసురుడు అలసిపోయాడు. అప్పుడు రాముడు, నేను నిరాయుధుడైనటువంటి వానితో, రథం లేనటువంటి వానితో యుద్ధం చేయను. నువ్వు అలసిపోయి ఉన్నావు. ఈ రోజుకు వెళ్ళు, విశ్రాంతి తీసుకో, రేపురా యుద్ధానికి అన్నాడు. ఇట్లాంటి చక్రవర్తి, ఇట్లాంటి రాజు మనకు చరిత్రలో ఎక్కడా కనిపించదు. వెనక నుంచి చంపేసేవాళ్ళు, అలసిపోయి ఉన్నప్పుడు చంపేసేవాళ్ళు, నిద్రపోయినప్పుడు చంపేసేవాళ్ళు, ఇట్లాంటి వాళ్ళని చూసుంటాం. కానీ శత్రువు అలసిపోయినాడని తెలిసి వెళ్ళి విశ్రాంతి తీసుకొని మళ్ళీ యుద్ధానికి రా అని చెప్పి అనేటువంటి వాడు ఒకే ఒక్కడు, అతడు రాముడు. ఆ రామునికి మనం వారసులం, అందుకు మనం గొప్పవాళ్ళం. అంత సామర్థ్యం. అంటే ఒక వ్యక్తి ఎప్పుడు శక్తిగా మారుతాడు, ఒక వ్యక్తి ఎప్పుడు శక్తిగా మారుతాడు, ఒక వ్యక్తి ఎప్పుడు దేవుడు అవుతాడు. రాముడు కూడా మామూలు రాజకుమారుడే కదా, ఒక క్షత్రియ కుమారుడే కదా. ఎందుకు దేవుడైనాడు? ఊరూరా ఎందుకు రామాలయాలు ఉన్నాయంటే ఇంత గొప్ప గుణాలు ఉన్నాయి కాబట్టే. ఎందుకు ఊరూరా రామాలయం కట్టి రాముణ్ణి దేవుడు అని చెప్తున్నారంటే రామునికి పూజ చేయండి, రామునికి అభిషేకం చేయండి అని చెప్పడం కోసం కాదు, రాముని విగ్రహాలను ఊరేగించమని చెప్పడం కాదు. ఆ రాముని గుణాలలో ఒక్కటైనా మీరు అలవాటు చేసుకోండి, ఒక్క గుణమైనా. అప్పుడు ప్రతి ఇంట్లో ఒక రాముడు పుడతాడు, ప్రతి తల్లి కౌసల్యాదేవి అవుతుంది. అప్పుడు రాజ్యం రామరాజ్యం అవుతుంది. ఆ రామరాజ్యాన్ని తీసుకురావడం కోసమే రాముని ప్రతిష్ట. ఆ రామరాజ్యం ఎప్పుడు వస్తుందంటే ప్రతి ఒక్కడూ రాముడైనప్పుడే రామరాజ్యం వస్తుంది. మనలో ఉన్నటువంటి రావణాసురుణ్ణి, రావణాసురుడు అంటే ప్రత్యేకంగా లేడు, ప్రతి మనిషి ఒక రావణాసురుడు. ఆ రావణాసురుణ్ణి వధించాలి. ఎందుకు? శరీరం లంక అంటే నీటిలో ఉండేది అని అర్థం. 4 వైపులా నీళ్లుండి మధ్యలో తేలి ఆడుతూ ఉండేది అని. మరి శరీరం ఎట్లా అయింది అంటే తల్లి గర్భంలో ఉమ్మనీటి మధ్యలో తేలి ఆడుతూ ఉంటుంది. ఇదే లంక. ఆ లంకని పరిపాలన చేసేటువంటి జీవుడు వాడే రావణాసురుడు. వాణ్ణిలో ఉండేటువంటి దుర్గుణాలన్నీ పోయినాయంటే వాడు రాముడవుతాడు. అప్పుడు ఆ లంక అయోధ్య అవుతుంది, ఆ తల్లి కౌసల్య అవుతుంది, ఆ వ్యక్తి రాముడవుతాడు, ఆ రాజ్యం రామరాజ్యం అవుతుంది. అలా చేయాలి అని అంటే ప్రతి ఒక్కరిలోనూ రాముని గుణాలను తీసుకురావాలి. సరే, ఇంత పరాభవం జరిగిన తర్వాత రావణాసురుడు వెళ్ళి బాధపడ్డాడు. అరే, మనం ఏమైనా తప్పు చేశామా? విభీషణుడు చెప్పిన మాటలు వినుంటే బాగుండేదా అని ఒక్క క్షణం ఆలోచన చేశాడు. కానీ అతని అహంకారం అతని విచక్షణను కోల్పోయేటట్టు చేసింది. వెంటనే తన పరిచారకులందరినీ పిలిచి, కుంభకర్ణుడు నిద్రపోతూ ఉన్నాడు, అతన్ని నిద్ర లేపమని చెప్పి అన్నారు. వాళ్ళు నానా ప్రయత్నాలు చేశారు, అతనికి రకరకాలుగా తిండి పెట్టారు, అతని మీద 10,000 ఏనుగుల్ని ఎక్కించి తొక్కించారు. అప్పటికి కానీ అతను మేలుకోలేదు, అంత గాఢమైనటువంటి నిద్రపోతూ ఉన్నాడు.
నిద్ర గురించి మనం మొన్ననే చెప్పుకున్నాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. నిద్ర మనిషికి అవసరం, చాలా అవసరం. శరీరం అలసిపోయేంత పని చేయాలి. పడుకుంటే దిండును పట్టుకొని ఇటు అటు దొల్లుతా నాకు నిద్ర రాలేదు అని మళ్ళీ లేచి కూర్చోవడం ఇట్లా ఉండకూడదు. పడితే పడక మీద వాడు చనిపోయిన వాడు పడినట్టు పడి ఉండాలి. అంత చక్కగా నిద్ర రావాలి. ఆ తర్వాత ఎవరో తట్టి లేపినట్టు బ్రహ్మ ముహూర్తంలో మెలకువ రావాలి. సూర్యోదయానికి ముందు మేల్కోవాలి. సూర్యోదయంలో ఎవడైతే నిద్రపోతూ ఉంటాడో వాడు మహాపాపి. వాడికి విజయం దూరంగా ఉంటుంది, వాడికి ధర్మం దూరంగా ఉంటుంది, వాడికి సంపదలు దూరం అయిపోతాయి. అది వెంటనే కాకపోవచ్చు కానీ కనీసం 3 తరాలని చెప్పి అన్నాడు. ఏదైనా ఒకటి 3 తరాల్లో జరిగిపోతుందట. ఇప్పుడు పాపం చేశాడు, ఈ పాపానికి ఫలితంగా వీడికి సంపదలు పోవాలి. ఏ కారణం చేతనో వీని ప్రారంధంలో యోగం ఉంది, కొంతకాలం అనుభవిస్తాడు. ఈ పాపం వాని సంతానమో లేదంటే వాని సంతానమో మొత్తానికి 3 తరాల్లో ఇది శాపంలాగా పరిణమిస్తుంది. కాబట్టి మనం అలసత్వం చేత మనం నిద్రపోవడం వల్ల మన బిడ్డలకో మన మనవాళ్లకో హాని జరిగేటువంటి ప్రమాదం ఉంది. మనకే జరిగిన ఆశ్చర్యపోనక్కర్లేదు. అందువల్ల సూర్యోదయాత్ పూర్వమే మేల్కోవాలి. ఇది నియమంగా పెట్టుకోవాలి. సరే, కుంభకర్ణుడు నిద్రపోతూ ఉన్నాడు. కుంభకర్ణుడిని మేల్కొల్పారు. కుంభకర్ణుడు వచ్చాడు. రావణాసురుని చూశాడు. ఏమీ అని అడిగాడు. అడిగితే రాముడు సైన్యంతో వచ్చాడు, వానర సైన్యంతో. యుద్ధం జరుగుతుంది, నువ్వు యుద్ధానికి వెళ్ళాలి అన్నాడు. అంటే కుంభకర్ణుడు తిట్టాడు. నువ్వు యుద్ధానికి పొమ్మని ఇప్పుడు మాకు చెప్తున్నావు, సీతను తెచ్చినప్పుడు ఎవరిని అడిగి తెచ్చావు? అసలు తేవచ్చనా? నువ్వు చేసిన తప్పు కదా, నువ్వు చేసినటువంటి తప్పుకు ఇంతమంది బలి కావాలనా అని అంటే వెంటనే రావణాసురుడు ఏమన్నాడు? నువ్వు నాకన్నవా, నేను నీకన్ననా అని అన్నాడు. నువ్వే అన్నాను, మరి నేను చెప్పినట్టు విను, నేను రాజును, నేను చెప్పినట్టు విను అని అన్నాడు. అని అంటే ఇక చేసేది లేక సరే నేను యుద్ధానికి వెళ్తానులే అని చెప్పన్నాడు. ఈలోపు మహాపార్షుడు అనేటువంటి ఒక మంత్రి వచ్చాడు. ఒక మంత్రి వచ్చి, ఎందుకు అసలు యుద్ధం చేసి రాముణ్ణి ఓడించి నువ్వు సీతను అనుభవించాల్సినటువంటి అవసరం ఏముంది? నువ్వు యుద్ధం చేయకుండానే సీతను బలాత్కారం చేయొచ్చు కదా అని అన్నాడు. అంటే ఒరే నాయన, అట్లా చేయడానికి వీల్లేదు. ఎందుకంటే ఇంతకుముందు ఒకసారి నాకు బ్రహ్మదేవుడు శాపం ఇచ్చున్నాడు. నేను ఒక్కసారి ఆ స్వర్గానికి వెళ్ళినప్పుడు అక్కడ కుంజిక స్థల అనేటువంటి ఒక అప్సరస్ ఉండేది. ఆమెను బలాత్కరించాను. బలాత్కరించడంతో ఆమె బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళి తన గోడంతా వెళ్ళబుచ్చుకున్నది. అప్పుడు బ్రహ్మదేవుడు నాకు శాపం పెట్టాడు, ఏ స్త్రీనైనా సరే ఆమె అంగీకరిస్తేనే నువ్వు అనుభవించాలి, కానీ బలాత్కరించినావంటే తలబగిలి చేస్తావని చెప్పి శాపం పెట్టాడు. అందుకని ఆమెకు 12 నెలల గడువు ఇచ్చాను అని చెప్పి అన్నాడు. సరే, ఇన్ని ఉన్నాయి, ఇన్ని ఉండి ఎందుకు నువ్వు ఈ తప్పు చేశావు అని చెప్పి అని సరే మొత్తానికి కుంభకర్ణుడు యుద్ధానికి బయలుదేరాడు. కుంభకర్ణుడు యుద్ధానికి బయలుదేరి సైన్యంతో పాటు సమరాంగణంలోకి వెళ్ళాడు. కుంభకర్ణుడు వస్తూ ఉంటే ఒక పెద్ద పర్వతం నడిచి వస్తూ ఉన్నట్టుంది. దూరం నుంచి వానర సైన్యం చూసి ఇదేదో పర్వతం వస్తూ ఉంది మన మీదకి, దీని కింద పడ్డామంటే చనిపోతాము అని భయపడి పరుగులు తీయడం మొదలుపెట్టారు. అప్పుడు విభీషణుడు సుగ్రీవునితో అంగదంతో చెప్పాడు, వస్తూ ఉన్నటువంటి వాడు కుంభకర్ణుడు, మహాబలవంతుడు అని చెప్పగానే వీళ్ళందరూ వానర సైన్యాన్ని ఆపి, మీరు భయపడాల్సినటువంటి పని లేదు, వస్తూ ఉన్నటువంటి వాడు రాక్షసుడే కానీ కొండ కాదు, మీకేం కాదు, ఇబ్బంది లేదు అని చెప్పి వాళ్లను ఆపి యుద్ధానికి పూనుకున్నారు. కుంభకర్ణుడు యుద్ధం చేయకుండానే చాలామంది చనిపోయారు అతని కాళ్ళ కింద పడి. అంత భీకరమైన బలవంతుడు అతను. అట్లాంటి ఆ కుంభకర్ణునితో ఎదురుగా నిలబడి రాముడు పోరాటం చేశాడు. పోరాటం చేస్తూ ఉంటే ఆ కుంభకర్ణుని పరాక్రమం వల్ల,
ఆయన చేతిలో దెబ్బలు తిన్నటువంటి వానరులంతా కూడా రాముని వెనకాల వచ్చి దాక్కున్నారు, అతని పరాక్రమాన్ని ఓర్చుకోలేక. బ్రహ్మవర ప్రసాదం కలిగినటువంటి వారు రావణ కుంభకర్ణులు ఇద్దరు మామూలు వాళ్ళు కాదు, గొప్ప తపశ్శక్తి సంపన్నులు. దురదృష్టం ఏంటంటే ఆ తపశ్శక్తి అంతా అధర్మానికి వాడుతున్నారు, అంతే తేడా. ఇక్కడ రెండు విషయాలు మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఒకటేమిటి, ఇద్దరూ బలవంతులే, ఇద్దరూ శక్తివంతులే, ఇది మొదటి పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే, అయితే శక్తివంతులైనటువంటి ఇద్దరు, ఒకరు ధర్మం వైపు ఉన్నారు, ఒకరు అధర్మం వైపు ఉన్నారు. ఆ అధర్మం వైపు ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఎన్ని శక్తులున్నా అది ఓటుకొండలో నీళ్లు పోసినట్టు నిలవకుండా వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి కుంభకర్ణుడు అంత బలవంతుడైనటువంటి వాడు, అతని దాటికి తట్టుకోలేకుండా పోయారు. కాసేపు సుగ్రీవుడు యుద్ధం చేశాడు కుంభకర్ణునితో, అతని వల్ల కాలేదు. అటు తర్వాత రాముడు పరంపరగా కుంభకర్ణుని మీదకి బాణప్రయోగం చేశాడు. బాణప్రయోగం చేస్తే కుంభకర్ణుని చేతులు మొదట నరికేశాడు బాణాలతో, అటు తర్వాత పాదాలు నరికాడు. అటు తర్వాత ఎందుకు చేతులు నరికాడు అంటే, అతను చేత్తో పట్టుకొని ఆ వానర సైన్యాన్నంతా పిండిని పిసికినట్టు పిసికి నలిపి పడేస్తూ ఉన్నాడు. ఆ కారణం చేత ముందు అతని చేతులు నరికాడు. ఆ పాదాలు ఎందుకు నరికాడంటే, అతను అడుగు తీసి అడుగు వేస్తే కొన్ని వందల మంది అతని పాదాల కింద పడి నలిగిపోతూ ఉన్నారు, అందుకని పాదాలు నరికాడు. ఆ తర్వాత తల నరికాడు. కుంభకర్ణుడు మరణించాడు. కుంభకర్ణుడు మరణించడంతో వానర సైన్యం రాక్షస సైన్యం అంతా కకావికలమైపోయి లంక దారికి పరిగెత్తు ఉంది. రావణాసురునికి విషయం తెలిసింది. మళ్ళీ ఒకసారి విభీషణుడు గుర్తొచ్చాడు. అంటే తప్పు చేసినటువంటి వాడు ఆ తప్పును దిద్దుకోకపోతే నష్టం కలిగిన ప్రతిసారి అది గుర్తొస్తూనే ఉంటుంది. అందువల్ల తప్పు చేయడం అనేది ఎవరికైనా సహజమే, ఎవరైనా సహజంగానే తప్పు చేస్తూ ఉంటారు. కానీ తప్పు చేసిన తర్వాత దాన్ని దిద్దుకోకపోతే దానికి మరింత పరిణామాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది, మరింత కష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ తర్వాత త్రిశిరుడు, నరాంతకుడు మొదలైనటువంటి రాక్షస వీరులు మిగిలి ఉన్నారు. ఇంకా వాళ్లను ప్రోత్సహించి రావణాసురుడు యుద్ధరంగంలోకి పంపించాడు. పంపించగానే అంగదుడు విజృంభించి వాళ్ళిద్దరినీ చంపేశాడు. ఒకవైపు హనుమంతుడు వీళ్ళందరినీ, వాళ్ళ సైన్యాన్ని, ఇంకా మహాపార్షుడు మొదలైనటువంటి మహోదరుడు, వృషభుడు మొదలైనటువంటి మంత్రులు, వాళ్ళ సైన్యాధ్యక్షులు వాళ్ళందరినీ ఎక్కడి వాళ్ళని అక్కడ చంపారు. ఇక రావణాసురుడు లంకా నగరాన్ని రక్షించడానికి ఎవరున్నారా అనే ఆలోచనలో పడిపోయాడు. అట్లాంటి పరిస్థితి దాపురించింది. అప్పుడు ఇంద్రజిత్తు వచ్చాడు, తండ్రిని చూశాడు. ఏ నాన్న ఎందుకు చింతాక్రాంతులై ఉన్నారని చెప్పంటే, నాయన మన సైన్యాధ్యక్షులంతా మరణించారు, మంత్రులందరూ మరణించారు, లంకా నగరాన్ని రక్షించడానికి ఎవరు దిక్కు లేదు, యోధులే లేకుండా పోయారంటే మీరేమి ఇబ్బంది పడకండి, నేనున్నాను, నేను రామలక్ష్మణుల్ని చంపేస్తాను అని చెప్పి అన్నాడు. అనని వచ్చి అంతర్హితుడైపోయి, అంటే కనిపించకుండా వానర సైన్యం మీదకి బాణాలు వేయడం మొదలుపెట్టాడు ఇంద్రజిత్తు. ఇంద్రుణ్ణి జయించినటువంటి వాడు కాబట్టి అతనికి ఇంద్రజిత్తు అనే పేరు. అతని అసలు పేరు మేఘనాథుడు. ఆ మేఘనాథుడు ఇంద్రజిత్తు అయినటువంటి వాడు బాణాలు వేస్తూ ఉన్నాడు. బాణాలు వేస్తూ ఉన్నటువంటి వాడి మీదకి బాణాలు వేయాలంటే వాడు కనిపించాలి కదా, వాడు అదృశ్యంగా ఉండి బాణాలు వేస్తూ ఉన్నాడు. అలా బాణాలు వేస్తూ ఉంటే ఆ బాణాలు వస్తూ ఉన్నటువంటి దిక్కును చూసి రామలక్ష్మణులు కొంతసేపు బాణం వేశారు. అయితే ఆ అంతర్హితుడైనటువంటి, అంటే కనిపించకుండా ఉండేటువంటి అతని బాణాలని గుర్తించలేక రామలక్ష్మణులు మూర్ఛపోయారు. మూర్ఛపోగానే ఇక రామలక్ష్మణులు చనిపోయినారని చెప్పి అనుకున్నాడు మళ్ళీ ఇంద్రజిత్తు. అనుకొని మళ్ళీ రావణాసురుని దగ్గరికి వెళ్ళి నేను రామలక్ష్మణులను చంపేసినాను అని చెప్పి అన్నాడు. చంపేసినాను అనగానే
సుగ్రీవుడు అంగదుడు రామలక్ష్మణులు ఎక్కడున్నారా అని దివిటీలు పట్టుకొని వెతుక్కుంటూ వస్తూ ఉంటే జాంబవంతుడు కనిపించాడు. జాంబవంతుడు కనిపించి సుగ్రీవుని పిలిచి అంగదుడిని పిలిచి హనుమంతుడు క్షేమంగా ఉన్నాడా అని అడిగాడు. ఏమిటి రామలక్ష్మణులు క్షేమంగా ఉన్నారా అని అడగకుండా హనుమంతుడు క్షేమంగా ఉన్నాడా అని ఎందుకు అడుగుతున్నావు అని అంటే, హనుమంతుడు క్షేమంగా ఉంటే అందరి కష్టాలు తీర్చగలడు, అది హనుమంతుని యొక్క గొప్పతనం అని చెప్పి అన్నాడు. అంటే జాంబవంతుడు ఉన్నటువంటి వాళ్ళనంతా జాగ్రత్తగా గమనించాడు. ఎవని సామర్థ్యం ఎంత అనేది సైన్యాన్ని నడిపించేవాడికి తెలియాలి. ఒక కంపెనీకి ఒక మేనేజర్ ఉన్నాడంటే అతని కింద పనిచేసేటువంటి వాళ్ళలో ఓ 50 మంది ఉంటే ఎవడి సామర్థ్యం ఎంత అనేది మేనేజర్కి తెలిసి ఉండాలి. ఒకడికి ఏ సామర్థ్యం లేనటువంటి వాడు ఒకడు ఉంటాడు, కానీ కొంచెం పెద్ద పొజిషన్లో ఉంటాడు. వానికంటే క్రింద ఉండేవాడు ఒకడు ఉంటాడు, వాడు చిన్న పొజిషన్లో ఉంటాడు, కానీ మంచి సామర్థ్యవంతుడై ఉంటాడు. ఇప్పుడు పని చేయించుకోవాల్సి వచ్చినప్పుడు పెద్దవాడికి హైరార్టీ ప్రకారం పెద్దవాడికి అప్పచెప్పాలి, కానీ వాడు చేయలేడు. దీనివల్ల ఏమవుతుంది, మొత్తం వ్యవస్థ అంతా నాశనం అవుతుంది. అందువల్ల పైనుండేటువంటి వాడికి ఎవడెవడి సామర్థ్యం ఎంతో తెలిసుంటే పనులు సులభంగా అవుతాయి. ఆ శక్తి ఉన్నటువంటి వాడు, ఆ శక్తిని గ్రహించినటువంటి వాడు జాంబవంతుడు. కాబట్టి హనుమంతుడు క్షేమంగా ఉన్నాడా అని అడిగారు. క్షేమంగా ఉన్నాడు, పిలిపించండి అన్నాడు. పిలిపించాను. పిలిపించి వెంటనే నాయనా హనుమంత, ఈ క్లిష్ట పరిస్థితుల్లో మనం రామలక్ష్మణుల్ని కాపాడుకోవాలి అంటే నువ్వు వెంటనే హిమాలయాలకు వెళ్ళాలి. వెళ్ళి అక్కడ హిమవత్ పర్వతంలో సంజీవని అనేటువంటి పర్వతం ఉంటుంది. అక్కడ కొన్ని మూలికలు ఉన్నాయి, సంధానకరణి, విశల్యకరణి, సాకల్యకరణి అనేటువంటి మూలికలు ఉన్నాయి. వాటిని తీసుకొని నువ్వు వెంటనే రావాలి అని చెప్పన్నాడు. ఆ దివ్యౌషధులను తీసుకొని వెంటనే క్షణకాలంలో, అంటే భటులు 3 రకాలుగా ఉంటారు. మొదటివాడు ఏమిటంటే చెప్పిన పనితో పాటు ఏదేది అవసరమో అది చేసుకొని వచ్చేవాడు. అంటే హనుమంతుడు ఎట్లాంటి వాడు, మొదటివాడు సీతాన్వేషణతో పాటు రావణుని బలాన్ని బలగాన్ని కూడా తెలుసుకొని వచ్చినటువంటి వాడు. రెండో వాడు ఎట్లాంటి వాడంటే మధ్యముడు, ఉత్తముడు అతను. మధ్యముడు ఎట్లాంటి వాడంటే చెప్పిన పని మాత్రమే చేసేవాడు మధ్యముడు. అధముడు ఎట్లాంటి వాడంటే చెప్పిన పనిని కూడా వాయిదా వేసేటువంటి వాడు అధముడు. ఈ మూలికలు తీసుకురా అంటే ఈరోజు కొంచెం నలతగా ఉంది రేపు పోతాననేవాడు కాదు, లేదా వర్షం పడుతుంది రేపు పోతాననేవాడు, కొంచెం ఎండగా ఉంది ఎండ తగ్గిన తర్వాత వెళ్తాననేవాడు కాదు. చెప్పిన వెంటనే, అంటే ఆ పరిస్థితి యొక్క స్థితిని గుర్తించేటువంటి వాడుగా ఉండాలి. అట్లా గుర్తించి హనుమంతుడు వెంటనే వెళ్ళి ఆ మూలికలు తీసుకొని వచ్చాడు. మూలికలు తీసుకురాగానే నలుడు నీలుడు ఇద్దరు, సుషేనుడు అనేటువంటి వాడు, వాళ్ళందరూ కావాల్సినటువంటి వైద్యం అంతా చేశారు. మళ్ళీ యథావిధిగా రామలక్ష్మణులు ఇంతకంటే ఇంతకు ముందు కంటే బాగా మంచి తేజస్సుతో వాళ్ళు యుద్ధరంగంలోకి మళ్ళీ వచ్చారు. అప్పుడు రామలక్ష్మణులు ఎప్పుడైతే తేరుకున్నారో సుగ్రీవునికి విపరీతమైన కోపం వచ్చింది. ఇంత చేస్తారా ఈ రాక్షసులని అని వానరుల్ని రెచ్చగొట్టాడు. రెచ్చగొట్టి లంకను దహించండి అని చెప్పన్నాడు. మరొక్కసారి ఈ వానరులంతా వాళ్ళందరూ హనుమంతుడు చెప్పినటువంటి మాటలు విన్నారు. లంకా దహనాన్ని గురించి హనుమంతుడు వాళ్ళందరికీ కథలుగా చెప్పున్నాడు. అదంతా విన్నారు. ఇప్పుడు ఒక్కొక్క హనుమంతుడైపోయాడు. హనుమంతుడైపోయి రెండోసారి లంకని దహనం చేశారు. రెండోసారి లంకను దహనం చేస్తే ఇక లాభం లేదని ప్రజంగుడు, శోణితాక్షుడు, యోపాక్షుడు, నికుంభుడు వీళ్ళందరూ మిగిలినటువంటి వాళ్ళంతా యుద్ధానికి వచ్చారు. వాళ్లతో పాటు మళ్ళీ ఇంద్రజిత్తు యుద్ధానికి వచ్చాడు. ఇంద్రజిత్తు యుద్ధానికి వచ్చాడు. రామలక్ష్మణులకి ఇంద్రజిత్తుకు మధ్య పోరు ప్రారంభమైంది. వెంటనే ఏం చేశాడంటే ఇంద్రజిత్తు ఎక్కడి నుంచో సీతను తీసుకొని వచ్చాడు. సీతను తీసుకొని వచ్చి హనుమంతుని ముందర ఆ సీతను తల నరికేశాడు. హనుమంతుడు అది చూశాడు. హనుమంతుడు అది చూసి రాముని దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి
పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇంద్రజిత్తు సీతమ్మని తీసుకొని వచ్చి నరికేశాడు అని చెప్పి అన్నాడు. అనగానే రాముడు హతాశుడైపోయాడు. యుద్ధంలో ఇదంతా భాగం. అంటే అవతల వ్యక్తిని బలంతో కొట్టలేనప్పుడు బలహీనతతో కొట్టడం. సీత అంటే రామునికి ప్రేమ. సీత చనిపోయిందంటే చేస్తున్న యుద్ధమే సీత కోసం కదా. సీత చనిపోయిందంటే ఇంక యుద్ధం ఎందుకు చేస్తాడు, పరాకుగా ఉంటాడు, అప్పుడు చంపేయచ్చు అనేది ఇంద్రజిత్తు యొక్క పన్నాగం. రాముడు బాధపడుతూ ఉంటే విభీషణుడి దగ్గరికి వచ్చాడు. రామచంద్ర, నువ్వు బాధపడడంలో అర్థం లేదు, ఎందుకంటే విభీషణునికి అంత శక్తి లేదు. సీతమ్మను విభీషణుడు తాకడానికి కూడా అనర్హుడు, తాకితే చస్తాడు. కాబట్టి ఇదంతా ఇంద్రజిత్తు యొక్క మాయ, మీరు ఏం భయపడాల్సిన పని లేదు అని చెప్పని. అయితే ఇది ఎందుకు చేశాడు అంటే, మిమ్మల్ని కాసేపు దారి మళ్లించి అతను నికుంభిల హోమం అనేటువంటి ఒక హోమం చేస్తున్నాడు. ఆ హోమం గనక పూర్తయిందంటే రావణాసురుణ్ణి గెలవడం సాధ్యం కాదు. రావణాసురుణ్ణే కాదు, ఏ రాక్షసుల్ని మనం గెలవలేం. అందువల్ల ఆ హోమాన్ని మనం మధ్యలో ఆపించాలి అని విభీషణుడు చెప్పగానే లక్ష్మణుణ్ణి పంపించాడు. లక్ష్మణుడు, అంగదుడు, హనుమంతుడు వాళ్ళందరూ బయలుదేరారు. అక్కడ అభిచార హోమం చేస్తూ ఉన్నాడు ఆయన. ఇంద్రజిత్తు చుట్టూ రాక్షసులు ఉన్నారు. వాళ్ళందరూ, ఆ రాక్షసులందరూ కాపలా ఉన్నారు. ఆ రాక్షసులందరి మీదకి లక్ష్మణుడు బాణప్రయోగం చేస్తూ ఉన్నాడు. ఆ బాణప్రయోగం చేస్తూ ఉంటే అప్పుడు ఒక్కసారిగా ఈ రాక్షస సేనంతా హతమార్చేస్తూ ఉంటే ఇంద్రజిత్తుకు ఆవేశం వచ్చింది. మనం మొదటి నుంచి చెప్పుకుంటూ ఉన్నటువంటిది ఇదే. నువ్వు ఏం పని చేస్తున్నావో, ఏ లక్ష్యం కోసం కూర్చున్నావో, చుట్టూ ఏం జరిగినా ఆ లక్ష్యాన్ని వదలకూడదు. ఈ రాక్షసులందరూ చనిపోతే ఏం నష్టం లేదు. ఈ హోమం పూర్తయిందంటే వీళ్ళందరినీ బ్రతికించుకునే శక్తి వస్తుంది. అది తెలుసు కదా ఇంద్రజిత్తుకు. ఆ కాసేపు ఓపిక పట్టలేకుండా పోయినాడు. ఓపిక పట్టలేకుండా దాన్ని మధ్యలో ఆపేసి యుద్ధానికి వచ్చాడు. యుద్ధానికి వస్తే లక్ష్మణునితో పాటు విభీషణుడు కనిపించాడు. విభీషణుణ్ణి నిందించాడు. రావణాసురునికి తమ్ముడు అయి ఉండి కుంభకర్ణుని చంపినటువంటి వానితో పాటు నువ్వు ఉన్నావు, శత్రుపక్షంలో ఉన్నావు, ఇది నీకు తగదంటే విభీషణుడు ఒకే మాట చెప్పాడు, నేను శత్రుపక్షంలోనో స్వపక్షంలోనో కాదు, ధర్మపక్షంలో ఉన్నాను అని చెప్పన్నాడు విభీషణుడు. కాబట్టి ఎక్కడ ఉండాలి అంటే ధర్మపక్షంలో ఉండాలి. అప్పుడు లక్ష్మణునికి ఇంద్రజిత్తుకి ఘోరమైనటువంటి యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో లక్ష్మణుని చేతిలో ఇంద్రజిత్తు చనిపోయాడు. చనిపోగానే ఇంద్రజిత్తు చనిపోవడంతో చాలా ఆనందం వేసింది. హనుమంతుడు మొదలైనటువంటి వాళ్ళు, విభీషణుడు స్వామిని కొనియాడారు. అక్కడి నుంచి రాముని దగ్గరికి తీసుకొని వస్తే లక్ష్మణుణ్ణి కౌగిలించుకొని రాముడు ప్రశంసించాడు లక్ష్మణుణ్ణి. అంటే హనుమంతుని తరువాత మళ్ళీ లక్ష్మణుణ్ణి మాత్రమే కౌగిలించుకున్నాడు. లక్ష్మణుడు తమ్ముడు అని అనుకుందాం. తమ్ముడు కాకుండా మిగిలినటువంటి వాళ్ళలో ఆ భాగ్యం దక్కినటువంటి వాడు హనుమంతుడు ఒక్కడే. సరే, రావణాసురునికి ఈ పుత్ర దుఃఖం మామూలుగా లేదు. ఎందుకంటే అంతకుముందే ఒక కొడుకు హనుమంతుని చేతిలో నిహతుడైపోయాడు. అశోకవనం విధ్వంసం అప్పుడే. పైగా పుత్రశోకం నిరంతరం అన్నారు. ఏ దుఃఖాన్నైనా తల్లిదండ్రులు మర్చిపోతారు, కానీ బిడ్డ చనిపోయినటువంటి దుఃఖం ప్రతి సందర్భంలోనూ గుర్తొస్తూనే ఉంటుంది. ఎవడో ఒక పిల్లవాడు వీధిలో కనిపించినప్పుడు మన పిల్లవాడు ఉంటే ఈ విధంగా ఉండుంటాడేమో అని అనిపిస్తుంది. వాడికి ఇష్టమైనటువంటి వస్తువులు చూసినప్పుడు, వాడు అడిగినటువంటి వస్తువులు చూసినప్పుడు, వాడు ఏదో కారు కావాలని చెప్పి అడుగుంటాడు, ఈ కారు నాకు కావాలి అని. పెద్ద అయితే కొనిస్తాను లేరా అని చెప్పి అని ఉంటాడు. ఇప్పుడు వాడు చనిపోయిన తర్వాత ఆ కారు కనిపించగానే నా కొడుకు ఈ కారు అడిగాడు అని గుర్తొస్తుంది. ఎక్కడికో పెళ్ళికి పోతారు, నా కొడుకు ఉంటే వాడికి కూడా ఈ పాటికి పెళ్లి చేసి ఉంటాం అని అంటారు. చిన్నపిల్లలు కనిపిస్తారు, నా కొడుకు పెళ్లి చేసి ఉంటే ఈ పాటికి ఎంత మనవుళ్ళు ఉండేవాళ్ళు అని అనిపిస్తుంది. ఇట్లా పుత్రశోకం నిరంతరం అన్నారు. పైగా ఏంటంటే పుత్రుడు అనేవాడు ఆ వంశం యొక్క గుణ, శీల, లావణ్య, రూప, వైభవాలను మోసుకొని వచ్చేటువంటి వాడు.
ఆ వంశం యొక్క గొప్పతనాన్ని మోసుకొని వచ్చేవాడు కుమారుడంటే. ఆ తండ్రి సాధించినటువంటి వైభవాన్నంతా కుమారుడు తీసుకొని వస్తాడు. వాడు తన శక్తియుక్తులతో ఆ వంశానికి ఇంకొంత వైభవాన్ని చేకూరుస్తాడు. దాన్ని వాని కుమారునికి ఇస్తాడు, వాడు ఇంకొంత చేకూరుస్తాడు. అట్లా ఆ వంశాభివృద్ధికి, వంశ వైభవానికి కుమారుడు కారణం. కాబట్టి పుత్రశోకం అనేది చాలా కష్టమైనటువంటిది. పైగా పుత్రుడు లేకపోతే పున్నామ నరకం అనేటువంటి దాని నుంచి తప్పించుకోలేరు. ఎక్కడైనా ధర్మం ఏమిటంటే తండ్రి బ్రతికుండగా కుమారుడు చనిపోతే ఆ రాజ్యాన్ని అధర్మపరుడైన రాజు పరిపాలన చేస్తున్నాడని అర్థం. ధర్మాత్ముడైనటువంటి రాజు పరిపాలన చేస్తూ ఉంటే తండ్రికి కొడుకే తలకొరివి పెడతాడు, కానీ కొడుకుకు తండ్రి తలకొరివి పెట్టడు. ఇది నియమం. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? రావణాసురుడు దుర్మార్గుడు కాబట్టి, అధర్మపరుడు కాబట్టి కొడుకును కూడా పోగొట్టుకున్నాడు. కొడుకును పోగొట్టుకున్న తర్వాత ఆ అంతఃపురంలోకి వెళ్తే స్త్రీలందరూ ఏడుస్తూ ఉన్నారు. ఎవరిని ఓదార్చే పరిస్థితి లేదు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, కొడుకులు, బంధువులు, మంత్రులు, వీరులు, పరాక్రమవంతులు కోలాహలం సృష్టిస్తూ ఉన్నటువంటి ఆ అంతఃపురం, ఆ రాజభవనాలు అన్నీ వెలవెలబోయి దుఃఖాక్రాంతమైపోయినాయి. ఎక్కడ చూసినా ఏడుపులు, పెడబొబ్బలు. నా కొడుకు పోయినాడని, నా భర్త పోయినాడని, నా సోదరుడు పోయినాడని ఎక్కడ చూసినా ఏడుస్తూ ఉన్నటువంటి వాళ్ళే. దాంతో ఇతనికి ఒక రకమైనటువంటి వైరాగ్యము, కోపము వచ్చింది రావణాసురునికి. మళ్ళీ యుద్ధానికి బయలుదేరి వచ్చాడు. అంటే విశ్రాంతి తీసుకొని రమ్మన్న తర్వాత మళ్ళీ రాలే, ఇప్పుడు వచ్చాడు. ఇప్పుడు యుద్ధానికి బయలుదేరి వస్తే విపరీతంగా విజృంభించి చేస్తూ ఉన్నాడు యుద్ధం. విజృంభించి రావణాసురుడు యుద్ధం చేస్తూ ఉన్నాడు. రావణాసురుని విజృంభణకు తట్టుకోలేక వానర యోధులంతా పారిపోతూ ఉంటే సుగ్రీవుడు రణరంగంలోకి వచ్చి ఆ పారిపోతూ ఉన్నటువంటి వానరులకందరికీ ధైర్యం చెప్పి, మీరు పారిపోకూడదు, ఆగండి, మీకేం కాదు అని చెప్పని వాళ్ళనందరినీ ముందుకు తీసుకొని వచ్చాడు. ఇక్కడ ఒక విశేషం ఏమిటంటే, రామలక్ష్మణులు మూర్చపోయి హనుమంతుడు సంజీవి తెచ్చేంత వరకు ఎవరెవరు చనిపోయారో వానర సైన్యం వాళ్ళందరూ బ్రతికారు. కారణం ఏంటంటే ఆ సంజీవి కారణం చేత. మరి ఆ వాసనకి రావణాసురుని సైన్యం బ్రతకలేదు. రావణాసురుడు చేసినటువంటి దుర్మార్గం ఏంటంటే, యుద్ధతంత్రంలో భాగం అనుకోండి, చనిపోయినటువంటి రాక్షసులందరినీ ఏ రోజుకు ఆ రోజు సముద్రంలో పడేయిస్తూ వచ్చాడు. ఆ శవాలను తీసుకెళ్ళి సముద్రంలో పడేయండి అన్నాడు. ఎందుకు అనంటే, వీళ్ళని చూసి బ్రతికున్నటువంటి వాళ్ళు భయపడతారు, శవాన్ని చూసి మనం కూడా చస్తామేమో అని వెనక్కి వస్తారు అనే ఉద్దేశంతో వాళ్ళలో ఆ భయం కలగకూడదని ఎప్పటికప్పుడు చనిపోయినటువంటి వాళ్ళని సముద్రంలో వేశారు. కానీ వీళ్ళు ఎప్పటికప్పుడు చనిపోయినటువంటి వాళ్ళని జాగ్రత్తగా చేసి వాళ్ళకు కావాల్సినటువంటి అపరకర్మలు చేయడానికి జాగ్రత్త చేసి పెట్టారు. ఆ కారణం చేత ఎప్పుడైతే సంజీవి వచ్చిందో అందరూ బ్రతికిపోయారు. వాళ్ళందరూ యుద్ధానికి వచ్చారు, యుద్ధం చేస్తూ ఉన్నారు. ఇక రావణాసురుడు తీవ్రంగా విజృంభించి యుద్ధం చేస్తూ ఉంటే రాముడు రావణాసురుని ధీటుగా ఎదుర్కొని ఆగ్నేయాస్త్రం వేశాడు. ఆగ్నేయాస్త్రం వేయగానే మళ్ళీ రావణాసురుడు ఏం చేశాడంటే, ఇదివరకు వేసినటువంటి శక్తిని లక్ష్మణుని మీదికి విసిరాడు. లక్ష్మణుడు మూర్ఛపోయాడు. రాముడు విజృంభించాడు. లక్ష్మణుని పరిస్థితి చూడగానే రాముడు ఈసారి డీలా పడకపోగా విజృంభించి ఆ రావణాసురుణ్ణి తరిమాడు. రావణాసురుడు పారిపోయాడు యుద్ధరంగంలో నుంచి. పారిపోతే వెంటనే లక్ష్మణుని దగ్గరికి వచ్చాడు, ఏమైందో చూద్దామని. స్పృహ కోల్పోయి ఉన్నాడు లక్ష్మణుడు. ఆ వెంటనే హనుమంతుడు సంజీవి పర్వతాన్ని మళ్ళీ తెచ్చాడు. ఇప్పుడు సుషేణుడు మళ్ళీ వైద్యం చేశాడు. లక్ష్మణుడు మళ్ళీ బ్రతికి ఆ తర్వాత లక్ష్మణుడు అన్నతో చెప్పాడు,
మీరు ఒక ప్రతిజ్ఞ చేశారు, గుర్తుందా? రావణాసురుని వధిస్తామని, సుగ్రీవునికి విభీషణునికి రాజ్య పట్టాభిషేకం చేస్తామని, రాజ్యం అప్పగిస్తామని మీరు ప్రతిజ్ఞ చేశారు కదా. ఆ ప్రతిజ్ఞను నెరవేర్చుకోవాలి. పైగా మనం ఏం చేశాం? ముందే విభీషణునికి పట్టాభిషేకం చేసేసాం, నువ్వే రాజు అని. ఇప్పుడు రావణాసురుడు బ్రతకడానికి వీల్లేదు అని చెప్పి అన్నాడు. సరిగ్గా అప్పుడు ఆకాశంలో నుంచి ఇంద్రుడు మాతలి అనే సారథినిచ్చి, తన సారథినిచ్చి రథాన్ని పంపించాడు. అంతవరకు నేల మీద నుంచే యుద్ధం చేస్తూ ఉన్నాడు. నేల మీద నుంచే రాముడు యుద్ధం చేస్తూ ఉన్నాడు. అడపాదడప హనుమంతుడు తన భుజాల మీద రాముడిని పెట్టుకొని యుద్ధం చేస్తూ ఉన్నారు. ఇలా జరుగుతూ ఉంటే దేవతలందరూ చూస్తూ ఉన్నారు. దేవతలందరూ యుద్ధాన్ని చూస్తున్నారు, ప్రతిరోజు వస్తున్నారు. ఎందుకని? వాళ్ళ కోసమే జరుగుతున్నది. రావణాసురుడు ఎప్పుడు చనిపోతాడా అని ఎదురు చూస్తూ ఉన్నారు. కుంభకర్ణుడు చనిపోయినప్పుడు చాలా సంతోషించారు. ఇక రావణుడు ఒక్కడే మిగిలాడని చెప్పి అనుకున్నాడు. అట్లాంటి పరిస్థితిలో రావణుడు ఇంద్రుడు రథం పంపించాడు. ఆ రథం మీద కూర్చొని రాముడు యుద్ధం చేస్తూ ఉంటే మాతలి అనుకున్నాడట, ఇన్నాళ్లకు నాకు సరైనటువంటి వీరునికి రథం దోలే అవకాశం వచ్చింది అని. అంతకుముందు వరకు ఇంద్రునికి రథం దోలాడు. ఇంద్రుడు ఎప్పుడు యుద్ధం చేశాడు కనుక ఎప్పుడు పారిపోవడమే ఇంద్రుడు. కానీ రాముడు యుద్ధం చేస్తూ ఉంటే ఎప్పుడు బాణం తీస్తూ ఉన్నాడో, ఎప్పుడు సంధిస్తూ ఉన్నాడో, ఎప్పుడు వదులుతూ ఉన్నాడో, ఎప్పుడు అవతల వ్యక్తికి బాణం తాకుతూ ఉందో, అతను చనిపోతూ ఉన్నాడో అర్థం కాకుండా ఉందట మాతలకి. ఇంత వేగంగా యుద్ధం చేసేటువంటి వాడిని నేను ఎప్పుడూ చూడలేదు అని ఆశ్చర్యపోతూ ఉన్నాడు. ఇట్లా ఉంటే రావణుని మీదకి తీవ్రమైనటువంటి బాణాలను ప్రయోగిస్తూ ఉన్నాడు. అది చూసి రావణాసురుని సారథి ఒక్కసారి భయపడి రావణాసురునికి ఏమైనా అవుతుందేమో అని రథాన్ని పక్కకు మళ్లించాడు. పక్కకు మళ్లిస్తే ఆ రావణాసురుని రథం పక్కకు పోవడంతో రాముడు చింతాక్రాంతుడై, అరే మనం రావణాసురుని చంపలేకుండా పోయామే అని అనుకుంటూ ఉండగా అప్పుడు అక్కడికి అగస్త్య మహర్షి వచ్చాడు. మనం అగస్త్య మహర్షి గురించి చెప్పుకున్నాం ఇదివరకే. ఆ మహర్షి ఎక్కడున్నాడు? ఆయన దేవతలతో పాటు ఆకాశంలో ఉండి యుద్ధాన్ని తిలకిస్తూ ఉన్నాడు. యుద్ధాన్ని తిలకిస్తూ ఉన్నటువంటి ఆ అగస్త్య మహర్షి వచ్చి రామునికి, రామా, నేను నీకు ఆదిత్య హృదయం అనేటువంటి మంత్రాన్ని ఉపదేశిస్తూ ఉన్నాను. ఆ మంత్రాన్ని నువ్వు పఠించి ఆ తర్వాత యుద్ధానికి వెళ్ళావంటే నీకు విజయం చేకూరుతుంది అని చెప్పి ఆ మంత్రోపదేశం చేశాడు. ఈరోజు మనం ఆ ఆదిత్య హృదయం పారాయణం చేసి కార్యక్రమాన్ని ఆపుతాం. రేపు రావణ సంహారం, శ్రీరామ పట్టాభిషేకం జరుగుతుంది. ఇప్పుడు ఆదిత్య హృదయ పారాయణ. ఓ తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం. చెప్తారా? తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుం అభ్యాగతోరణం ఉపాగమ్యాబ్రవీద్రామం అగస్త్యో భగవాన్ ఋషిః రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనం येन सर्वानरीन् वत्सा समरे विजयिष्यसि
ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం సర్వమంగళ మాంగళ్యం సర్వపాప ప్రనాశనం చింతాశోక ప్రశమనం ఆయుర్వర్ధనముత్తమం రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం సర్వదేవాత్మకో హ్యేషః తేజస్మి భావనః ఏష దేవాసురగణాన్ లోకాన్ పాతి గభస్తిభిః ఏష బ్రహ్మా చ విష్ణుశ్చ శివస్కందః ప్రజాపతిః మహేంద్రో ధనదః కాలో యమః సోమో హ్యపాంపతిః పితరో వసవః సాధ్యాః అశ్వినౌ మరుతో మనుః వాయుర్వహ్నిః ప్రజా ప్రాణ ఋతుకర్తా ప్రభాకరః ఆదిత్యః సవితా సూర్యః ఖగః పూషా గభస్తిమాన్ సువర్ణ సదృశో భానుః హిరణ్యరేతా దివాకరః హరిదస్వః సహస్రార్చిః సప్త సప్తిర్మరీచిమాన్ తిమిరోన్మథనః శంభుః త్వష్టా మార్తాండ అంశుమాన్ హిరణ్యగర్భః శిశిరః తపనో భాస్కరో రవిః అగ్నిగర్భోతిదేః పుత్రః శంఖః శిశిరనాశనః వ్యోమనాదస్తమో భేదీ ఋగ్యజుస్సామపారగః ఘనవృష్టిరపాం మిత్రో వింధ్యవీధీప్లవంగమః ఆతపీ మండలీ మృత్యుః పింగళః సర్వతాపనః కవిర్విశ్వో మహాతేజా రక్తః సర్వభవోద్భవః నక్షత్రగ్రహతారాణాం అధిపో విశ్వభావనః తేజసామపి తేజస్వీ ద్వాదశాత్మన్నమోऽస్తు నమః పూర్వాయ గిరయే పశ్చిమే గిరయే నమః జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమః జయాయ జయభద్రాయ హర్యశ్వాయ నమో నమః నమో నమః సహస్రాంశో
ఆదిత్యాయ నమో నమః. నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః. నమః పద్మప్రబోధాయ మార్తాండాయ నమో నమః. బ్రహ్మేశానాచ్యుతేశాయ సూర్యాయాదిత్యవర్చసే భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషే నమః. తమోఘ్నాయ హిమఘ్నాయ శత్రుఘ్నాయామితాత్మనే కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః. తప్తచామీకరాభాయ వన్హయే విశ్వకర్మణే నమస్తమోభినిఘ్నాయ రుచయే లోకసాక్షిణే నాశయత్యేష వైభూతం తదేవ సృజతి ప్రభుః. పాయత్యేష తపత్యేష వర్షత్యేష గభస్తిభిః. ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్ఠితః. ఏష చైవాగ్నిహోత్రం చ ఫలం చైవాగ్నిహోత్రిణాం. వేదాశ్చ క్రతవశ్చైవ క్రతూనాం ఫలమేవ చ. యాని కృత్యాని లోకేషు సర్వ ఏష రవిః ప్రభుః. येन मापत्सु कृच्छ्रेषु कान्तारेषु भयेषु च कीर्तयन् पुरुषः कश्चित् नावसीदति राघव पूजशश्वैनमेकाग्रो देवदेवं जगत्पतिम् एतत्त्रिगुणितं जप्त्वा युद्धेषु विजयिष्यसि अस्मिन् क्षणे महाबाहो रावणं त्वं वधिष्यसि एवमुक्त्वा तदागस्त्यो जगाम च यथागतम् एतत् श्रुत्वा महातेजा नष्टशोको भवत्तदा धारयामास सुप्रीतो राघवः प्रयतात्मवान् आदित्यं प्रेक्ष्य जप्त्वा तु परं हर्षम् अवाप्तवान् त्रिराचम्य शुचिर्भूत्वा धनुरादाय वीर्यवान् रावणं प्रेक्ष्य हृष्टात्मा युद्धाय समुपागमत् सर्वयत्नेन महता वधे तस्य धृतोऽभवत् अथ रविरवदन्निरीक्ष्य रामम् मुदितमनाः परमं प्रहृष्यमाणः निशिचरपति संक्षयं विदित्वा सुरगणमध्यगतो वचस्त्वरेति
इत्यार्षे श्रीमद् रामायणे वाल्मीकीये आदिकाव्ये युद्धकाण्डे आदित्यहृदयो नाम सप्तोत्तरशततमः सर्गः। हरिः ओम्। मंगलं कौसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनूजाय सार्वभौमाय मंगलम्। मंगलं श्रीकुरुक्षेत्रे रणक्षोणिविहारिणे पार्थसारथिरूपाय गीताचार्याय मंगलम्। ओम शांति शांति शांति। ఓం నమో భగవతే రామకృష్ణాయ. రామాయణ సప్తాహ మహోత్సవంలో 6వ రోజు యుద్ధకాండతో ప్రారంభమై మనమందరం అందులో లీనం అయిపోయేలాగా చెప్పడం జరిగింది. రామాయణం మేనేజ్మెంట్ స్కిల్స్ కూడా తెలుపుతాయి, అది సుగ్రీవుని ద్వారా నేర్చుకోవాల్సింది అని మనకు చెప్పారు. అలాగే పొగిడే వాళ్ళ దగ్గర మనం ఉండడం హానికరం. రావణాసురుని మంత్రులు పోవడం వల్ల తనకు అహంకారం పెరిగిపోతుంది అనే విషయాన్ని కూడా ఇక్కడ మనం తెలుసుకున్నట్టు చెప్పారు. అలాగే విభీషణుడు తన అన్న రావణాసురుడు చేసిన తప్పును చెప్పటం ఈ ఘట్టంలో హితవచనాలను చిన్నవాడు చెప్పినా వినాలని తెలుపుతుందని ఈ ఘట్టం ద్వారా తెలపడం జరిగింది. శరణు తెచ్చిన వారికి అభయం ఇవ్వడం, దైవం మానుషులపైన దైవమే శరణం తెచ్చిన వారికి అభయం ఇవ్వగలరు అని చెప్పడం ఇక్కడ ఈ ఘట్టం ద్వారా తెలియజెప్పడం జరిగింది. అలాగే ప్రకృతి పంచభూతాలు దైవాలు మనం వాటిని క్లేశపరచకూడదని ఇంకో ఘట్టంలో చెప్పడం జరిగింది. యుద్ధం మొదలవడం, గరుత్మంతుడు రావడం, నాగపాశాలు విడిపోవడం, మళ్ళీ యుద్ధం ఆరంభం కావడం అద్భుతంగా అవధానికి వివరించారు. అట్లాగే శత్రువు అలసిపోయాడని తర్వాత యుద్ధానికి రమ్మని చెప్పడం ఒక్కడే, అది రామునికే సాధ్యమైంది, అందుకే ఊరూరా రామాలయాలు వెలిసాయి అని చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరిలోనూ రాముని గుణం ఎలా తీసుకురావాలో చెప్పడం జరిగింది. అలాగే శక్తివంతులైన ఇద్దరు, ఒకరు ధర్మం వైపు ఇంకొకరు అధర్మం వైపు ఉండడం వలన అనర్థం ఎలా వస్తుందో ఈ ఘట్టం ద్వారా అవధాని గారు వివరించారు. ఇలా అన్ని ఘట్టాలలో మనం తెలుసుకోవాల్సిన ఎన్నో విషయాలను అవధాని గారు చాలా చక్కగా చెప్పడం జరిగింది. ఈ 6 రోజులు వారు రామాయణ గాథను మనకు వీణుల విందుగా వినిపించారు. వీరికి శిరస్సు వంచి నమస్కరిస్తూ వీరికి వినాశనం తరపున వీరికి మనం ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే భక్తులందరూ ఎంతో శ్రద్ధతో విన్నారు. విచ్చేసిన భక్తులందరికీ ధన్యవాదములు. శాంతి మంత్రాలతో కార్యక్రమం పూర్తి కాబోతుంది. सर्वेत्र सुखिनः सन्तु, सर्वे सन्तु निरामया, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखमाप्नुयात्. ॐ सर्वेषां स्वस्तिर्भवतु, ॐ सर्वेषां शान्तिर्भवतु, ॐ सर्वेषां पूर्णं भवतु. ओम शांति शांति शांति. शंभो शिव 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 शिव. शंभो शिव 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 शिव. शंभो शिव 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 शिव. नारायण नारायण नारायण. हरिः ओम्. రేపు చివరి రోజు. రేపు భక్తులందరూ దయచేసి 6:40కే రావాలని కోరడమైనది. అలాగే రేపు ముగింపు కార్యక్రమం కూడా ఉంటుంది కాబట్టి వీటినన్నింటినీ తిలకించడానికి భక్తులందరూ విరివిగా రావాలని కోరుచున్నాము. హరి ఓం.